ఓకే మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడం శతకోటి పాదాభివందనాలు. మరి జూమ్ సెషన్ లో పాల్గొన్న వారందరూ కూడా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనకు ప్రొద్దుటూరు నుంచి శ్రీదేవి మేడం గారు వచ్చారు. గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ వచ్చారు. భయము అనే టాపిక్ తో వచ్చారు మేడము. మరి వారి సందేశాన్ని విందాము. ఉమ్మడి మేడం, పారిజాత మేడం, సార్ సోమసుందరెడ్డి సార్, అందరికి జూమ్ లో ఉన్న వాళ్ళందరికి బాలు పెళ్లి ఉంది. థ్యాంక్ యూ సార్. గ్రేట్ మాస్టర్ సార్, గ్రేట్ సీనియర్ మాస్టర్, నర్వా పిరమిడ్ మాస్టర్ పెళ్లి. ఎట్లా పెట్టి నర్వా మాస్టర్స్ అందరూ అక్కడే అంతా పాలమూరు బ్యాచ్ అంతా ఒక చోట ఉన్నారు మేడం. ఓకే సుజాత, మరి మ్యూట్ చేసుకో ధ్యానం కోసం. బాలు ఇక్కడ చూడు బాలు. మనం ముందుగా కాసేపు ధ్యానానికి కూర్చుందాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీరు అన్మ్యూట్ లోనే ఉంది మ్యామ్. ఇప్పుడు వస్తుంది మేడం. మ్యూట్ అయినది. ఓకే మేడం. హాయ్ ఫ్రెండ్స్, మరి ముందుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన మైత్రేయ బుద్ధుడు అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి హృదయపూర్వక పదాభివందనాలు, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని కూడా ఈ సెషన్కి ఆహ్వానిద్దాం. ఫ్రెండ్స్, కాసేపు ధ్యానానికి కూర్చుందాము. చక్కగా కళ్ళు మూసుకొని కింద కూర్చొని ఉంటే మామూలుగా కూర్చోండి, పైన కూర్చొని ఉంటే పాదాలు రెండు క్రాస్ చేసుకొని కూర్చోండి. ఫ్రెండ్స్, కళ్ళు మూసుకున్న తర్వాత కళ్ళ ముందర మీకేం కనిపిస్తే దాన్ని గమనిస్తూ కూర్చోండి. ఆలోచనలు వస్తూ ఉంటే మీ సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టండి. రంగులు కల్పిస్తూ ఉంటే ఆ రంగులను మీ లోపలికి ఇన్వైట్ చేసుకోండి. మీ అణువు, మీ సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు, పరమాణువు ఆ రంగుతో నిండిపోవాలి అని అనుకోండి. ఫ్రెండ్స్, కాంతి, వెలుగు ఇలా ఏం కనిపిస్తే దానికి అది మీ లోపల నిండిపోవాలి అని అనుకోండి. ప్రకృతి కనిపిస్తే ప్రకృతిలో కూర్చొని ధ్యానం చేయాలి అనుకోండి. కొండలు, సెలయేళ్ళు, జలపాతాలు, ఎడారులు, అడవులు ఏం కనిపిస్తే అక్కడ, ఎక్కడ ఏది కనిపిస్తే అక్కడ కూర్చొని ధ్యానం చేయాలి అనుకోండి. యోగులు, ఋషులు కనిపిస్తే వాళ్ళ ముందర కూర్చొని ధ్యానం చేస్తూ వాళ్ళకున్న శక్తి, స్థితి, జ్ఞానము ఈ ఆత్మకు అందజేయాలి అని అనుకోండి. దేవుళ్ళు కనిపిస్తే, ముందు విగ్రహాలు, ఫోటోలు అలా కనిపిస్తే నిజ రూపం చూపించాలి అని అడగండి. ఫ్రెండ్స్, నిజ రూపం చూపిస్తే వాళ్ళున్న లోకానికి మిమ్మల్ని తీసుకెళ్ళమని అడగండి.
మహావతార్ బాబాజీని ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. బుద్ధ భగవానుని, జీసస్ క్రైస్ట్ని, మేరీ మాతను, సదానంద యోగి గారిని, కాశీరెడ్డి నాయనను, సనారి విశ్వేశ్వర స్వామిని, ఆర్కేంజల్ మెటాట్రాన్ ఆహ్వానించుకోండి. మీ పూర్ణాత్మతో మీరు సదా అనుసంధానమై ఉండి శక్తి స్థితి జ్ఞానాన్ని నిరంతరం ఉపయోగించుకుంటూ ఉండాలి అని అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా అనుకోండి, ఈ ఆత్మ నిరంతరం అంతరాత్మతో అనుసంధానమై ఉండి ఈ శరీరం, మనసు, బుద్ధి అన్నీ ఆత్మ కంట్రోల్లో ఉండాలి ప్రతి క్షణము, అనునిత్యము అని అనుకోండి ఫ్రెండ్స్. ఎన్ని పోగుల డిఎన్ఏ ఉందో అన్ని పోగుల డిఎన్ఏ కూడా యాక్టివేట్ అవ్వాలి అని అనుకోండి. ఇందులో మనకు ఆర్కేంజల్ మెటాట్రాన్ మాస్టర్ కుతుమి గారు సహాయం చేస్తున్నారు. డిఎన్ఏ యాక్టివేట్ అయ్యే కొద్దీ మనకు తెలిసి అది 2 పోగుల డిఎన్ఏ మిల్లి తిరిగి ఉంటుంది, నిచ్చెనలాగా ఉంటుంది. అన్ని పోగులు యాక్టివేట్ అయ్యేప్పటికీ అది గొలుసులు గొలుసులుగా ఫామ్ అయిపోతుంది. లూప్స్ లాగా ఫామ్ అయిపోయి ఫ్లవర్ ఆఫ్ లైఫ్ చక్కటి ఆకృతిని సంతరించుకునేది ఫ్రెండ్స్. గమనించండి, అంటే మనము నక్షత్రం లాగా ముగ్గు వేసేసి దాన్ని పెద్దగా చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఒక అంచు నుంచి ఇంకొక అంచుకి కలుపుకుంటూ పోతాం కదా, అలా మన డిఎన్ఏ గొలుసులాగా మారిపోయి లూప్స్ లాగా ఫామ్ అయిపోయి పెద్దగా అలా కనిపిస్తుంది. అదే ఫ్లవర్ ఆఫ్ లైఫ్.
ఏ పోగు ఎప్పుడైనా యాక్టివేట్ అవ్వచ్చండి. దీని తర్వాతనే ఇది, దీని తర్వాత ఇది అనేది ఏమి ఉండదు. అలా మన ప్రతి అవయవానికి ఒక్కొక్క ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ఒక్కొక్క రంగుతో ఏర్పడుతుంది, గమనించండి. కిడ్నీస్కి ఒకటి, లివర్కి ఒకటి, పేగులకు ఒకటి, గాల్ బ్లాడర్కి ఒకటి, లివర్కి ఒకటి, లంగ్స్కి ఒకటి, హృదయానికి ఒకటి, ఒక్కొక్క దానికి విడివిడిగా ఈ అవయవానికి సంబంధించినది దానికి ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ఏర్పడుతోంది. అలా మన గొంతుకు ఒకటి, మన చర్మానికి ఒకటి, నోటికి, చెవులకు, కళ్ళకు, ముక్కుకి, తలకు, ప్రతి దానికి ఏర్పడుతుంది. అసలు ఎంత అద్భుతమైన మల్టీ కలర్స్తో ఉందో మన ఫ్లవర్ ఆఫ్ లైఫ్ అనేది. మన శరీరానికి అంతటికీ కలిపి ఒక పెద్దది కూడా ఫామ్ అయిందండి. మన డిఎన్ఏ చక్కగా యాక్టివేట్ అవ్వడంతో ఇప్పుడు మనకు ఆర్కేంజెల్ మెటాట్రాన్ గారు అటామిక్ యాక్సిలరేటర్ అన్న ఒక పరికరాన్ని మనలో అమర్చారండి. అది ఒక స్టూల్ లాగా ఉంటుంది. దానిపైన మనం కూర్చున్నాము. ఈ అటామిక్ యాక్సిలరేటర్ ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న ప్రతి అణువుని కాంతి
కాంతి వేగంతో ప్రకంపించడానికి సహాయం చేస్తుంది. ఆ అణువులు పరమాణువులలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా, ఎనర్జీ అంతా కూడా అలల రూపంలో ఉంటుంది. అదంతా కూడా కాంతి వేగంతో సమానంగా ప్రకంపిస్తోంది. ఈ వేగం ఇంకా పెరుగుతోంది ఫ్రెండ్స్. పూర్తిగా శక్తిగా వైబ్రేట్ అవుతోంది ఇదంతా కూడా. ఇప్పుడు మనకు తేనెటీగలు అనుసంధానం అవుతున్నాయండి. వాటిని హృదయపూర్వకంగా ఆహ్వానించండి. మానవాళి యొక్క ఆ పరిణామ క్రమంలో తేనెటీగలు చక్కటి దిశానిర్దేశం చేస్తాయి. వాటి యొక్క గైడెన్స్ ని సంపూర్ణంగా స్వీకరిద్దాము. అణువణువు దేదీప్యమైన కాంతిగా వెలిగిపోతుంది. గమనించండి ఫ్రెండ్స్, మీ ప్రతి అణువు కూడా వెలిగిపోతోంది. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిగా వెదజల్లుతోంది. మీ శరీరంలోని అణువులు పరమాణువులు చిక్కగా ఉన్నవి దూరం అవుతూ ఉన్నాయి. అవి చక్కగా ఇంకా దూరం అయిపోయి విశ్వమంతా వ్యాపించిపోయాయి ఫ్రెండ్స్. విజువలైజేషన్ ని ఇక్కడ చక్కగా వినియోగించుకోండి. మన కాంతి శరీరం పూర్తిగా అసెండ్ అయిపోయింది. గమనించండి ఫ్రెండ్స్, చక్కటి వైబ్రేషన్స్ తో అలా వైబ్రేట్ అయిపోతూ అసెండ్ అయిపోయాము. గాలిలాగా మారిపోయి గాలిని అధిరోహించాము.
అలాగే ఆనంద స్థితిలో అలాగే ఉండిపోండి ఫ్రెండ్స్. విశ్వంతో ఏకమై ఉన్నాం మనం. ఇప్పుడు ఇలా సంకల్పించండి. బ్రహ్మర్షి పితామహ పత్రి గారి సంకల్పాలు మనందరి సంకల్పమైనటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఈ క్షణంలో నెరవేరింది అని సంకల్పించండి. ఇప్పుడు మీ ధ్యాసను ఒక చోట కేంద్రీకరిస్తే అక్కడ మళ్ళీ మన అణువులు, పరమాణువులన్నీ ఒక శరీరం లాగా ఏర్పడుతున్నాయండి. మళ్ళీ శరీరం ఆకృతిని, మనలాంటి ఆకృతిని అక్కడ పొందపరుచుకొనింది. ఇదే స్థితిలో చక్కగా మరొక్క నిమిషం పాటు కూర్చొని ఉందాం ఫ్రెండ్స్. శక్తి విపరీతంగా మనలోకి ప్రవహిస్తోంది. అంత వేగంగా మన అణువులు, పరమాణువులు ప్రకంపిస్తున్నాయి. ఇప్పుడు రిలాక్సేషన్ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేద్దాం ఫ్రెండ్స్. పూర్తిగా అవ్వండి. మీ శరీర అవయవాలు, కాళ్ళు, చేతులు లాక్ అయిపోయి ఉంటాయి. అవన్నిటిని కూడా అక్కడంతా కూడా రిలాక్సేషన్ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేయండి. చేతులు రెండు విడదీసి కళ్ళ పైన పెట్టుకోండి ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. చిన్నగా కళ్ళు తెరుస్తూ అరచేతులు చూడండి. మరి ఈ చక్కటి ధ్యానానికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేద్దామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం క్లాస్ కంటిన్యూ చేద్దామా? సో హాయ్ ఫ్రెండ్స్, మరి మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ భయం. భయం ఎవరికి లేదండి? ప్రతి ఒక్కరికి ఉంటుంది. భయం అనేది ఒక అనుభూతి. భయం లేకుండా ఎవ్వరు ఉండము. భయానికి భయపడకుండా ఉన్న వాళ్ళు ఉంటాం, కానీ భయం లేకుండా అయితే ఎవరు ఉండరండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది భయం ఉంటుంది. నిజానికి భయము మనకు చాలా హెల్ప్ చేసేకే వస్తుందండి. ఒక జింక పిల్లకు సింహం ఎక్కడ తినేస్తుందో అన్న భయం లేకుంటే అది పారిపోతుందా?
పారిపోదు కదా, అంటే దానికి ఆహారంగా మారిపోతుంది. మరి భయం అవసరమైంది కదా అక్కడ. అంటే మన రక్షణ కోసం కొన్ని సందర్భాలలో ఆ భయం అవసరం. మనమే ఉన్నాము, అగ్గి ఉంది అక్కడ, పోయి వేలు పెడతాను నాకు భయం లేదు అంటే, భయం ఉంది కాబట్టే మనల్ని ఆ అగ్గి జోలికి వెళ్ళకుండా, దాంట్లో వేలు పెట్టకుండా చూస్తాం. అంటే నిజానికి భయం అనేది మనల్ని కాపాడడానికి ఉన్న ఒక అద్భుతమైన ఎమోషన్ ఫ్రెండ్స్. అది చెడ్డది కాదు. కానీ ఎంతవరకు ఉండాలో భయం అంతే ఉండాలి. దానికి మించి దానికి మనం శక్తిని ఇచ్చేసామంటే అక్కడే మనల్ని అది కంట్రోల్ చేస్తూ వస్తుంది. సో భయానికి ఎప్పుడు కూడా భయపడకూడదండి. అసలు ఈ టైంలో చూసుకుంటే రాజ్యం వెళ్తుంది ఏంటండి? భయమే, దేవుడు కాదు. ఎందుకంటే ఎవరిని చూసినా భయం 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 గుప్పెట్లోనే బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే కరోనా వస్తుందేమో ఆ భయం కాదండి, ఆ భయం ఉండొచ్చు, కానీ అది నిజంగా మనం పెట్టుకున్న భయాల కంటే అది చాలా చిన్నదండి. ఆ భయం ఒకరితో మాట్లాడాలంటే భయం, ఏదైనా చెయ్యాలంటే భయం, ఎవరేమనుకుంటారో అన్న భయం, తప్పు జరిగిపోతుందేమో అన్న భయం, తప్పైతే ఏమవుతుందో, ఏదైనా చేస్తే ఎవరేమంటారో, సరిగ్గా వస్తే ఏంటో సరిగ్గా రాకుంటే ఏంటో. అంతెందుకండి, మీరు మనసు విప్పి హృదయపూర్వకంగా ఎవరితో అయినా మాట్లాడగలుగుతున్నారా? మీకు మీరు చెక్ చేసుకోండి. అంటే ఒకరికి దగ్గర అవ్వాలంటే కూడా భయపడుతున్నాము. మనవన్నీ కూడా చెప్పేసుకున్నామంటే ఎక్కడ వాళ్ళు పోయి ఇంకా ఎవరెవరికో చెప్పేస్తారేమో, మన విషయాలన్నీ కూడా ఇంకొకరికి తెలిస్తే ఏమవుతుందో, వాళ్ళు మనల్ని వాళ్ళకు అనుకూలంగా ఎక్కడ ఉపయోగించేసుకుంటారో, ఇలా ఎన్నో భయాలు ఉంటాయి కదండి, కాదంటారా? పోనీ భయం మనకు నిజంగా ఉపయోగపడుతుందా అలా భయపడ్డాం అనేది? అది మనకు సహాయం చేస్తుందా, ఇంకా భయంలోకి నెట్టేస్తుందా? ఒక చిన్న కథ చెప్పుకుందామండి, ధ్యాన జగత్లో వచ్చింది. సో అందరికీ తెలిసే ఉంటుంది. ఒకసారి గాలివాన హోరున కురుస్తోందంట, రాత్రి అయిపోయింది. ఒక అతను ఒక అడవిలో నుంచి మార్గం ఉంది, అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళాలి. సో అది ఇంకొక మార్గం లేదు, అక్కడి నుంచి ఆ అడవిలో నుంచే వెళ్ళాలి. సో వెళ్తున్నాడు. ఏమైపోయింది, అతని నీడని చూసే అతను భయపడుతూ పరిగెత్తుతూ వస్తున్నాడు అన్నమాట. ఈమె అంత పరిగెత్తడంలో కాలు జారిపోయి కింద పడిపోయాడు. చెట్లని, ఆకుల్ని, కొమ్మల్ని ఎన్నిటినో పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అవన్నీ కూడా గ్రిప్పు, ఆ పట్టు జారిపోతా లాస్ట్కి ఏమైందంటే ఒక కొమ్మ దొరికింది, దాన్ని పట్టుకున్నాడు. అమ్మయ్య అనుకున్నాడు. ఎవరైనా వచ్చి నన్ను కాపాడితే బాగుండు అనుకొని గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. ముందే అడవి, రాత్రి, ఇంకా గాలివాన, ఎవరొచ్చి కాపాడతారండి? ఎవ్వరూ కాపాడరు. అసలు ఆ చేతులు అయితే నొస్తూ ఉన్నాయి, నొప్పి పుడుతూ ఉన్నాయి అన్నమాట. కానీ వదిలితే ఏమవుతుంది, చనిపోతాడు, కింద జారి పడిపోతాడు, చనిపోతానన్న భయం ఉంది. పోనీ అలాగే పట్టుకొని ఉంటే ఎంతసేపు ఇది పట్టు విడిపోతుందేమో. శరీరానికి ఆ చేతులకు ఆ సత్తా ఉండాలి కదండి. ఇప్పుడు మనము ఒక చిన్న గ్లాసే ఉంది, దాన్ని కాసేపు ఎంత బరువు ఉంటుంది, ఎవరైనా మోయగలుగుతారు. సరే అని అలాగే పట్టుకొని ఉన్నాము.
ఇంకాస్త టైం అలాగే పట్టుకొని ఉండమన్నారు అనుకోండి, 2 గంటలు అవుతున్నాయి, 3 గంటలు అవుతున్నాయి, చేయి మార్చుకోకూడదు. ఏమవుతుంది? బరువు అయిపోతుంది. అలాగే ఆ రోజంతా ఉండమంటే ఏ చేత్తో అయితే పట్టుకున్నామో ఆ చెయ్యి నీరసించి కూడా పోతుంది. దానికి ఉన్న ఇంత చిన్న వస్తువుని పట్టుకోవడానికి కూడా, అంటే ఎక్కువ కాలం పట్టుకునేప్పటికీ ఆ చేయికున్న సామర్థ్యం తగ్గిపోయింది. మరి అలాగే ఇక్కడ చాలా సేపటి నుంచి పట్టుకున్నాడు, భయంతో పట్టుకొని ఉన్నాడు కాబట్టి వదలలేడు, పట్టుకొని ఉండలేడు. చేయి జారిపోతుంది, దానికి ఇంకా ఏది కావట్లేదు అన్నమాట. అసలు ఈ రాత్రి గడుస్తే చాలా అనుకునేంత స్థితిలోకి వచ్చేసాడు. ఇలా ఉండగానే తెల్లారిపోయిందండి. తెల్లారిపోయాక అంతా చుట్టూ చూస్తే అతని కింద 6 అంగుళాల కిందే నేల ఉందండి. అరే, నేను ఈ విషయం తెలియక రాత్రంతా నరక యాతన పడుతూ నా శరీరాన్ని కష్టపెట్టుకొని బాధ పెట్టుకుంటా, భయంతో ఉంటానో బ్రతుకుతానో చస్తానో అన్న ఎన్నో గుర్తు చేసుకుంటూ నా వాళ్ళెట్లా అని ఎంతో సతమతమైపోతూ గడిపాని అని అనుకుంటూ, కానీ ఊపిరి పీల్చుకొని అమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకొని వెళ్ళిపోతాను. నిజానికి భయానికి భయపడ్డం అంటే ఇలాగే ఉంటుందండి. కేవలం 6 అంగుళాలే అన్నమాట డిస్టెన్స్. అది ఏ భయానికైనా కూడా మీరు చెక్ చేసుకోండి, పెద్ద విషయం ఏం కాదది. మనం అలాగే భయాన్ని అలాగే పట్టుకొని ఉందామా, భయం ఉన్నా భయపడకుండా ఉందామా, ఎంపిక మనదే. ఎప్పుడు కూడా మనదే అండి. దానికి మనం శక్తినిస్తేనే అది మన మీద పెత్తనం చేస్తుంది, కానీ లేకపోతే అది చక్కగా మనకెప్పుడు అవసరమో దాని పని అది వచ్చి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. నడుస్తూ ట్రాఫిక్ లో వెళ్తూ ఉంటాము, ఏదో వెహికల్ అడ్డం వస్తూ ఉంటుంది, అప్పుడు అమ్మో అని భయపడి పక్కకి వెళ్ళిపోతాం. అసలు మనకు తెలియకుండానే ఒక్కసారి శూన్యమైపోయి ఒక్క ఉదుటున మనం జంప్ చేసి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. మన కదా, అంటే అది మనకు రక్షణ కోసం ఉందండి. సో మీరు దాన్ని రిలీజ్ చేసేసుకోవాలి అని అంటే ఏం చేయాలి అంటే, చక్కగా దాంతో మాట్లాడడం మొదలుపెట్టండి. ఎందుకు నువ్వు ఎందుకున్నావు నా దగ్గర? ఇన్ని రోజులు నన్ను రక్షించడానికి, నన్ను కాపాడడానికి నువ్వు ఉన్నావని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు నేను నిన్ను ప్రేమతో రిలీజ్ చేసేస్తున్నాను. భయానికి విరుగుడు ధైర్యం అనుకుంటారు. ప్రేమ అండి, ప్రేమ ఉన్న చోట భయం ఉండే అవకాశమే లేదు. సో ఫస్ట్ ఆ ప్రేమను పెంచుకోవడం మొదలు పెట్టాలి. ప్రేమ ఉండాలి అంటే ఎనర్జీ స్థాయి పెరగాలి. ఎనర్జీస్ పెరిగినప్పుడే, ఉన్నతంగా పెరిగినప్పుడే మనకు అది ప్రేమగా మారుతుందండి, ప్రేమగా తయారవుతుంది. ప్రేమతో ఉన్నప్పుడు కూడా ఎనర్జీస్ ఆటోమేటిక్ గా ఉన్నతంగా ఉంటాయి. వయసు వస్తా రెండు, ఇది ఉంటే అది వస్తుంది, అది ఉంటే ఇది వస్తుంది. మరి మన ప్రేమ అంటే ఎవరి మీద ఉండాలి? అందరి మీద ఉంటుంది ప్రేమ. ఎవరి కోసం ఏదైనా చేయగలిగే స్థితిలో ఉంటాం. కానీ మనకు ప్రేమ, వాళ్ళు తిరిగి ఆ ప్రేమను అందివ్వలేదు అనుకోండి, ఏమైపోతాం మనం? నేను ఇంత చేశాను, వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, వెంటనే వస్తుంది కదండి. ఎవరికో బాధపడుతున్న మనం ఏదో హెల్ప్ చేసాం, మనకు అవసరం ఉన్న పరిస్థితిలో కూడా మనల్ని దాన్ని దాటేసుకొని పోనీలే మనకంటే వాళ్ళకే ఎక్కువ సహాయం ఉంటుంది అని చెప్పి వాళ్ళకి సహాయపడడం చేసి ఉంటాం. కానీ అలా ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు మనకు అవసరమైనప్పుడు హెల్ప్ చేయలేదు, ఎలా ఉంటది? ఎంత చేసినా వేస్ట్ చూడు వాళ్ళకు అన్న ఆలోచన వస్తుంది. మరి అలా వస్తోంది అంటే ఆ ప్రేమ నిజంగా ప్రేమతో చేసినట్ట? ఆశించి చేస్తున్నాము. చేసే టైంలో ఆశించి చేసిండకపోవచ్చు, కానీ మీకు అవసరమైనప్పుడు అది పొందలేదే, అది రాలేదే నా దగ్గరికి అని ఫీల్ అయిపోతూ ఉంటే, అక్కడ మీకు తెలియకపోయినా మీ లోపల ఉన్నింది ఎక్స్పెక్టేషన్, ఆశ. అందుకోసమే చేశారు మీరు. ఈరోజు నేను చేస్తున్నా, రేపు నాకు వాళ్ళు చేస్తారు అన్న ఆలోచనతోనే చేశారు.
మరి ఎలా ఉండాలి అంటే చేసేటప్పుడు నిజంగా నా బాధ్యత నాకు చెయ్యాలనిపిస్తోంది కాబట్టి నేను చేస్తున్నా అని అనుకోవాలి. కానీ నిజంగా వాళ్ళ నుంచి రానప్పుడు కూడా వాళ్ళ మీద అదే ప్రేమ, అదే కరుణ, ఆ షరతులు లేని ప్రేమను చూపించగలిగాము అంటే అదే అసలైన ప్రేమ అండి. మనకు ఎలా అందాలనో అలా అందుతుంది. మనకు అది అందలేదు అంటే మనమేం నేర్చుకోవాలనో అక్కడ. అంతేకాని అవతల వాళ్ళని అనుకోవడం కాదు, అవతల వాళ్ళని తిట్టుకోవడము కాదు. కానీ మనం ఏం చేసేస్తూ ఉంటాము అంటే అనుకుంటున్నాము వాళ్ళు మాకు ప్రేమను పంచట్లేదు అనుకుంటున్నాము అంటేనే లోపల మీకు ప్రేమ లేదనేది ఒకటే కాదు, భయం మిమ్మల్ని ఆవరించి ఉంది. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అసలు ఎందుకు భయపడుతున్నారు? దాని దగ్గర కూర్చోండి. చక్కగా మనకు అవన్నీ కూడా దేనికి భయం పడుతున్నాం మనం, భయం అంటే ఏంటి, ఎందుకు వస్తోంది అని ఒక్కసారి గమనిక పెట్టారు అంటే భయం అనేది ఎక్కడి నుంచి, మీ లోపల భయం అనేది ఎక్కడి నుంచి పుడుతుందో మీకు అర్థమవుతుంది. నిజానికి భయానికి అస్తిత్వం లేదండి. గమనించడం మొదలు పెట్టారంటే అక్కడ ఎక్కడెక్కడో వెళ్తూ దాని లోతులకి వెళ్తూ ఉంటాం కదా, ఎక్కడా ఉండదు, అసలు శూన్యం అయిపోతుంది. ఒక అగాధ మొత్తం ఏమి ఉండదు అనమాట. అసలు భయమే లేదే అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మీకు భయంకరమైన అతి భయమైన వస్తువుని కావచ్చు, ఇంకోటి దాన్ని కావచ్చు, ఈ క్షణంలో దాన్ని మీరు ఊహించారంటే కూడా భయం పుడుతుంది కదా, దాన్ని అప్పుడు గమనించండి. అది అలా కనుమరుగైపోతూ వస్తుంది, మాయమైపోతుంటుంది, ఇంకెప్పుడు ఉండదు. అంటే గమనిక లేనప్పుడు, అంటే అబ్జర్వేషన్ లేనప్పుడే భయం వస్తుంది. భయం మన మీద పెత్తనం చేస్తుంది. మనం దాన్ని గమనించడం మొదలు పెట్టామంటే అది కరిగిపోతుంది. ఎందుకంటే అవి మనం కాదు కదా, ఈ ఎమోషన్స్ అన్ని మనం కాదు. మనము అంటే ఆత్మస్థితిలో ఉండి వచ్చే ఎమోషన్స్, ఆత్మస్థితిలో ఉన్న మనం కదా, ఆత్మ కాదు మనం. అది భయం ఆత్మకు సంబంధించింది కాదు, అది మనసు యొక్క పరిమితమైన ఆలోచన. భూమి మీద మనుగడ సాగించాలి అంటే మనసు అవసరం. ఈ భయం అనేది మనుగడ కోసం మాత్రమే తీసుకొచ్చిన ఒక టూల్ అండి, మనకు ఉపయోగపడడానికి, ఉపయోగంగా ఉండడానికి ఒక పాత్ర లాంటిది. మనం ఏం చేస్తున్నాము, దాన్ని మనం ఉపయోగించుకోకుండా దాన్ని మనల్ని అది ఉపయోగించుకునేలా చేసేసాము. మనం దానికి పాత్ర అయిపోయాం, అది మనకు పాత్ర అవ్వడానికి బదులుగా. సో భయానికి ఎప్పుడు భయపడకండి ఫ్రెండ్స్. అవును, ఒక డౌట్ అండి, పిల్లలకి భయం లేదంటారా? మనకొకటే భయం ఉందా, లేదా మనకు భయం లేదు పిల్లలకి ఒకటే భయం ఉంటుందంటారా? పిల్లలు చీకట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు అమ్మో నాకు భయం అంటూ ఉంటే ఏంటిది పిరికోళ్ళలాగా ప్రయత్నం చేస్తున్నావు, వ్యవహరిస్తున్నావు అంటూ ఉంటాం కదా. మరి మీకు భయం లేదా అండి? మరి పిల్లలకి భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వస్తుంది భయము? వాళ్ళు ప్రేమమూర్తులుగా ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకి భయం ఉండదండి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఉంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది చెప్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది కావాలని అడగగలుగుతారు. కానీ దాన్ని చిన్నగా చిన్నగా మనమే భయాన్ని నేర్పిస్తాము. ఇది ఏదైనా అడిగితే ఇది అడక్కు, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పేసి, ఇది ఇలా అడిగావంటే నాకు కోపం వస్తుంది చూడు, ఈసారి నేను బెదిరించేస్తూ ఉంటాం అనమాట. ఇలా వేలు పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి, అదొకటే కాకుండా తినేటప్పుడు కూడా తినకపోతే బుచ్చోడు వస్తాడని, లేకుంటే పోలీసు వాడు వస్తాడని భయపెట్టేస్తూ ఉంటాం. ఈ చిన్న ముద్ద, అన్నం ముద్ద = భయమా అండి? భయపెట్టి ఈ ఫుడ్ని తినిపించాల్సిన అవసరం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి, అవునా కదా? ఇది ఈ కడుపుని నింపుతోందా, లేకపోతే ఇది లేకపోయినా పర్వాలేదా? మనసు లోపల నింపుతున్న భయం ఎంతటికి దారి తీస్తుంది? చందమామని చూపించి తినిపించాలే కానీ భయపెట్టి కాదండి.
మనకు తెలుసు ఫుడ్ అనేది జస్ట్ 1% ఎనర్జీని మాత్రమే మనకిస్తుంది అనేది. అటువంటి దానికోసము మరి భయాన్ని నింపి పెడుతున్నామంటే అది జీవిత కాలం కొనసాగిపోతూ ఉంటుంది. ప్రతి చోట ఈ భయం బయటకు వస్తూ ఉంటుంది. చిన్నప్పుడు తల్లి పెట్టే ఈ భయము ప్రతి చోట భయం భయంగానే జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి తల్లిగా మీరు బిడ్డకు ప్రేమతో ఏదో ఇస్తున్నారు అనుకొని ఏమి ఇస్తున్నారు, ఏమి ఇవ్వట్లేదు, ఏది లాగేసుకుంటున్నారు గమనించుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ మన ప్రవర్తనలో మార్పులు రావడానికి చెప్తున్నామండి. మనం పొందాము ఆ భయాన్ని, భయంతో ఇలా ఉన్నందుకే నాకు ఇక్కడ భయం వేస్తోంది, చిన్నప్పుడు టీచర్ అరిచిందనో ఇంకొకటో ఎన్నో గుర్తొస్తాయి. మరి మన పిల్లలకి మనం ఎందుకండి అలా పెంచాలి? ఇంకొంతమంది నిద్రపోయింటే కూడా లేపి ఫుడ్ పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. నిద్రలో వచ్చే ఎనర్జీ కంటే ఈ ఫుడ్ ద్వారా వచ్చే ఎనర్జీ ఎక్కువ అనుకుంటున్నారా? పసిపిల్లలకి శక్తి వచ్చేదే నిద్రలో. మన అజ్ఞానంతో ప్రేమ అనుకొని వాళ్ళకి ఏం అందిస్తున్నామో చూడండి. కొంతమంది పిల్లలు ఒక బొమ్మని, మనం ఏదో ఒక బొమ్మని కొనిచ్చామనుకోండి, దాన్ని అంటి పెట్టుకొనే ఉంటారు. చూసారా, టెడ్డీ బేర్స్ అట్లాంటివి పట్టుకొని నిద్రలో పెట్టుకొని ఉంటారు. లేసున్నా ఆ బొమ్మే కావాలంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు, ఊరు వెళ్ళినా కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటారు? వాళ్ళకు భయం. అక్కడ టెడ్డీ బేర్ ఉంటే ఒక తోడు ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అవునంటారా కాదంటారా? కదా, నిజమే కదా. అది చాలామంది ఒక బొమ్మకు చాలా అటాచ్మెంట్ పెంచేసుకొని ఉంటారు. చిన్న ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ పెద్దవాళ్లకు ఆ టెడ్డీ బేర్స్ లేవు. మనం అదేమవుతుంది, పెద్దగా పెరిగి పెద్ద అయ్యేప్పటికీ టెడ్డీ బేర్ ఇంకా ఉండదు కదండి. టెడ్డీ బేర్ అవసరం ఉండదు. ఇంకా టెడ్డీ బేర్ని పక్కన పెట్టేస్తారు. అంటే భయం ఉండదు. అంతే కదా అర్థము? కానీ అంటే మనకు టెడ్డీ బేర్స్ లేవా? లేవంటారా ఉందంటారా మనకు టెడ్డీ బేర్స్, బొమ్మలు అలాంటివి? ఎస్ మ్యామ్. ఉన్నాయి మేడం, భయం అయితే ఉంటది మేడం. అంటే టెడ్డీ బేర్స్ లేకుండొచ్చు. టెడ్డీ బేర్స్ ఉన్నాయి మేడం. మన పిల్లలు, హస్బెండ్ అట్లా ఫీల్ అవుతాం మనం, అంత ప్రేమగా చూసుకుంటాం వాళ్ళని. అవునా మ్యామ్? అవన్నిటికంటే కూడా పెద్ద టెడ్డీ బేర్ ఉంది మ్యామ్ మన దగ్గర అంతా కూడా. ఇంకా పూజలు ఎంతమంది చేస్తున్నారు మేడం? ఆ టెడ్డీ బేర్ని, ఆ బొమ్మని తీసేసి పెద్ద బొమ్మని, చిన్న విగ్రహాలను పట్టుకొని ఉన్నాం అన్నమాట. చిన్న విగ్రహాలు ఎట్లయితే పెట్టుకున్నామో ఇప్పుడు ప్రతిసారి ఆ లెవెల్లో మనం ఊహించుకోవాలంటున్నారా మ్యామ్? కరెక్టే మేడం మీరు చెప్పింది. అయితే మేము పూజలు చేసేటప్పుడు సంతోష్ మాకు చేసి అది ముట్టుకోదు ఆ భయం అయితే ఉండేది. ధ్యానంలో కాదు మేడం, మనలో ఉన్న భయాన్ని తోడుగా మనకు ఆ విగ్రహాన్ని పట్టుకొని ఉన్నాం అన్నమాట. కరెక్ట్. ఎస్ మేడం. మనలో ఉన్న భయం ఉంది, ఆటోమేటిక్ గా ఉంది. దానికి చిన్న పిల్లలు ఎట్లయితే టెడ్డీ బేర్ పట్టుకొని ఉన్నారో, నాకు బొమ్మ ఉంటే నన్ను ఇది హెల్ప్ అవుతుంది, నాకు ఏదున్నా నేను ఈ బొమ్మతో చెప్పుకుంటా, ఈ బొమ్మతో మాట్లాడుకుంటా, నాకు ఇది ఫ్రెండ్ అని చెప్పి పక్కన కూర్చోబెట్టేసుకొని దానికి ఫుడ్ పెట్టడము, స్నానం చేయించడము అన్ని కూడా చేస్తుంటారు యాక్టింగ్ లా. దాన్ని టెడ్డీ బేర్ బదులు మనం విగ్రహాన్ని పట్టుకొని ఉన్నాం. దేవుడు అన్న ఒక దీన్ని పట్టుకొని ఉన్నాం. ఏదున్నా నాకు దేవుడు చూసుకుంటాడు, ఏదున్నా నేను దేవునితో మాట్లాడుకుంటా. నిజానికి దేవుడు మనం మాట్లాడేది ఒక్కొక్కసారి ఉంటది, దేవుడు మాట్లాడేది కూడా మనం వినేస్తూ ఉంటాం అన్నమాట. నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడా? అక్కడ మన ఊహతో మనకు మనమే అలా దేవుడు మనకు రిప్లై ఇస్తున్నాడు అనుకుంటున్నామా? చెక్ చేసుకోవాలి. మరి విగ్రహాలు పట్టుకుంటున్నాము అంటే ఇంకా చాలా మంది రెండు చేస్తే కోల్పోయేదేముంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ భయంతో పట్టుకున్నారా? మీ భయాలకు ఆధారంగా పట్టుకున్నారా? గమనించుకోండి. దేవుడు అంటే ఇష్టం నాకు,
ఈ దేవుడు లేకుంటే నేను ఏదన్నా దేవునితోనే సాయిబాబాతోనే చెప్పుకుంటుంటా, నేను అమ్మవారితో మాట్లాడుకుంటుంటా. మీ లోపలున్న భయాలను పరిష్కరించుకునే కంటే బదులుగా ఇలా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడుతున్నంత సేపు కూడా లేనిపోని ధైర్యం ఉంటదేమో, కానీ ఈ భయం లేకుండా పోకుండా అంటూ ఉండదు. సో ఫస్ట్ కూర్చొని ఆ భయంతో మాట్లాడి భయాన్ని రిలీజ్ చేసేసేయాలి. ఎందుకు భయపడుతున్నాం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ భయం మనకు? భయపడడం వల్ల ఉపయోగం ఏంటి? ఇంకా ముందుకు వెళ్ళిపోతే దేవుడు నాకు ఉపవాసం ఉండకుండా ఉంటే నాకు దేవుడు శిక్షిస్తాడని, కోపం వస్తుందని, అనారోగ్యం వస్తుందని, నా కుటుంబంలో ఉన్న వాళ్ళకు, నా పిల్లలకి రోగం వచ్చిందని అనుకుంటూ ఉంటాము. దేవుడు అండి. దేవుణ్ణి మనం ఏం చేసేస్తున్నాం? మనిషిని చేసేస్తున్నాం. మనిషి ఏమో దేవుడులా నీకు దైవమే లేదా తిడుతూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడికున్న దైవత్వాన్ని తీసేసి మానవుడిలా చూసేస్తున్నాం. మానవుడికి కూడా కాదు, మానవత్వంతో కూడా కాదు, భయంతో ఒకరిని హింసిస్తున్నాడు అంటే దేవుడు కాదు. మానవత్వంతో ఉంటే కూడా మనం ఎవరిని బాధ పెట్టాం కదా. అపకారికి కూడా ఉపకారం చేసే గుణం ఉండేదే మానవత్వం. మరి అలాంటిది నువ్వు ఆహారం తినకుండా ఉండలేదు, నీకు ఈ పూజ చేయలేదు అని నీకు దేవుడు శిక్షిస్తున్నాడు అంటే నీ దృష్టిలో దేవుడు ఎవరు? మరి దేవుడు అలాంటి దేవుడికి నువ్వు మొక్కితే ఎంత, మొక్కకుంటే ఎంత, పూజలు చేస్తే ఎంత, చేయకుంటే ఎంత? మరి అసలైన దేవుణ్ణి నువ్వు కనుక్కున్నావు అనుకో, ఇవన్నీ అవసరమే ఉండదు. ఏముంది, ఒక దీపమే కదా పెడుతూ ఉంటే అనేది అనుకోవచ్చు. ఆ దీపంలో పెట్టడం దాని వెనకాల ఉన్న మీ భావనను గమనించుకోండి. భయంతో పెడుతున్నారా, భక్తితో పెడుతున్నారా, ఇష్టంతో పెడుతున్నారా? పైకి కవరింగ్కి ఇష్టంతో పెడుతున్నాం అనుకోవచ్చు. లోపలికి వెళ్ళండి. ఒకసారి సాయిబాబా అడుగుతాడు అనమాట, నేను బాబా నేను నీతో ఉండిపోవాలనుకుంటున్నాను, నీ దగ్గరికి పిలిచేసుకో, నేను చనిపోయిన తర్వాత నీ దగ్గరే ఉంటాను అని అంటూ ఉంటే సాయిబాబా ఒకటి అడుగుతాడు, నేనున్న చోట నువ్వు ఉండగలుగుతావా అని అడుగుతాడంట. అదేంటి బాబా, నువ్వు ఉంటే మరి నాకు ఆనందమే కదా అని అంటే సాయిబాబా చెప్తాడు, నేను ఎక్కడుంటున్నాను అనుకున్నావు? స్వర్గంలో అన్నీ హ్యాపీగా ఇలా తలుచుకోగానే అలా వచ్చేసే చోట ఉన్నాను అనుకుంటున్నావా? ఇంత పెద్ద భవంతిలో ఉన్నాను అనుకుంటున్నావా? అలా కాదు, నేను మురికి కాలువలో పందులు కుక్కలు ఉన్నాయి, పక్కనంతా కూడా కాక్రోచెస్ అంతా ఉన్నాయి, ఎలుకలన్నీ ఉన్నాయి, ఉంటావా నువ్వు నాతో అని అడిగినాడంట. అమ్మో అలాంటి చోట నువ్వెందుకు ఉంటావు సాయిబాబా అని అడిగిందంట ఈవిడ. అంటే దేవుడు అక్కడ ఉండడా? అంటే దేవుడు ఎక్కడో మనకంటే ఉన్నతంగా ఉంటాడు అనుకుంటున్నాం కాబట్టి మనం ఆడికి వెళ్ళాలనుకుంటున్నామే. కానీ దేవుడు గనక నేను ఇప్పుడు చెప్పినట్లు సాయిబాబా ఏదైతే చెప్పాడో అలాంటి చోట ఉంటాడు అనుకుంటే వెళ్ళడానికి ఇష్టపడతారా అండి? ఉండడానికి ఇష్టపడతారా? నన్ను నీ దగ్గరికి తీసేసుకో బాబా అని అంటామా? మళ్ళీ ఇంకోసారి ఆ మాట చచ్చినానం. అంతే కదా మేడం? అవును మేడం. సో మరి గమనించుకోండి ఫ్రెండ్స్. మరి వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ మన భయాన్ని మనం వదులుకోవాలండి. భయం ఉండాలి, భయానికి భయపడకుండా ఉండడం నేర్చుకోవాలి. అన్నిటికంటే పెద్ద భయం ఏంటంటే మరణం అండి. ఏ భయాన్నన్నా కూడా దానికి ఇదెందుకు, ఈ భయం ఎందుకు వస్తుంది అంటే ఇంకో దానికి చూపిస్తుంది, అదెందుకు అంటే ఇంకోటి ఇలాగే వెళ్ళిపోయి లాస్ట్కి ఎక్కడ వస్తుందంటే చనిపోతామేమో, చచ్చిపోతే ఎట్లా? మరి ఆ భయాన్ని జయించాలి. చచ్చిపోతే ఏమైతుంది? చాలా మంది ఏమనుకుంటారంటే మరణం అంటే బాధతో, కష్టంతో, ఎక్కడికో తెలియని చోటుకి వెళ్తాము, అందుకే భయం. ఇదైతే మనకు తెలిసిన చోటు కాబట్టి భయం ఉండదన్నమాట.
నిజానికి మరణం అంటే చాలా సులభంగా ఉంటది, కష్టమే పడక్కర్లేదు. మనం ఎక్కడికి వెళ్తామంటే మరణించిన తర్వాత మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికే వెళ్తామండి. మన సొంత ఇంటికి వెళ్తాము. సొంత ఇంటికి వెళ్ళడానికి భయం ఎందుకండి? సొంత ఇంటికి వెళ్ళడానికి భయం ఉండదు. అదే ఎలా జరుగుతుంది? సునాయాసంగా, ఈజీగా ఉంటది. పెద్ద కష్టమేం లేదు, అలా వెళ్ళిపోతుంది అనమాట. హ్యాపీగా కూడా ఉంటది. ఇంకా ఇక్కడున్న కష్టాలు, నష్టాలు, బాధలు, భయాలు అక్కడ ఏవి ఉండవు అనమాట. అంతా ఆనందమే ఉంటుంది. ఇలా తలుచుకోగానే ఇలా అన్ని వచ్చేస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ భయంతో పెట్టుకొని వాళ్ళతో అది ఇప్పించుకున్నా రుణపడిపోయానేమో అని అనుకుంటూ ఉంటారు చూడండి. కొంతమంది నిజంగా పక్కన ఆ సహాయం అందుకోవాలంటే కూడా అయ్యో నాది పై చేయి ఉండాలా, నేను ఇక్కడ తీసుకునే స్థాయికి వచ్చేసానే అని అనుకుంటూ ఉన్నారు. తీసుకునే స్థాయి అంటే అంత తక్కువ అండి? తీసుకునే వాళ్ళంటే అంత తక్కువనా? వాళ్ళు పుణ్యాన్ని ఇస్తారండి. ఇచ్చేవాళ్ళు ఎంతో ఉండొచ్చు, ఇప్పించుకునే వాళ్ళు లేకుంటే ఇచ్చేవాడు ఉంటే ఏం చేస్తావు? ఇచ్చేవాడు నేను ఇస్తాను పోటీ పడవచ్చు. నువ్వు అది మాత్రమే ఇస్తావు, నువ్వు ఏది బట్టలో, డబ్బో, ఆహారమో, ఇంకోటో. కానీ ఇప్పించుకున్నవాడు మీకేమిస్తాడు? పుణ్యాన్ని ఇస్తాడు. మరి ఎవరు గొప్ప? ఇప్పుడు పుణ్యాన్ని తీసుకోవట్లేదా నువ్వు? అంటే అక్కడ ఇప్పించుకోవట్లేదా? నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా అది ఆటోమేటిక్గా వస్తుంది. ఆటోమేటిక్గా వచ్చింది నీకు సహాయంగా ఉంటుంది, నువ్వు కోరుకున్నది నీకు అడ్డంకిగా ఉండిపోతుంది, బ్లాక్స్ లాగా ఏర్పడిపోతూ ఉంటాయి అన్నమాట. నువ్వు ఇక్కడ అపరాధ భావంతో ఉన్నావంటే పైకి వెళ్ళిన తర్వాత, చనిపోయిన తర్వాత కూడా అయ్యో నేను వాళ్ళకు బాకీ పడిపోయినా, రుణపడిపోయినా, నేను వాళ్ళని ఇలా హింస పెట్టినా, బాధ పెట్టినా అని అనుకున్నప్పుడు ఆ బాధను, కష్టాన్ని, నష్టాన్ని నువ్వే అనుభూతి చెందుతూ ఉంటావు. నీకు నువ్వే నరకాన్ని సృష్టించుకుంటావు, నీకు అది లేకుంటే నీకు నువ్వే స్వర్గాన్ని సృష్టించుకుంటూ ఉంటావు. ఏది ఉన్నా పైకి పోయాక ఈ రోజు కాకుంటే ఆ కాసేపు అయిన తర్వాత ఉన్న సత్యాన్ని గ్రహించుకొని ఆనందంగా ఉండిపోతాం. మరి ఎంతో అద్భుతంగా ఉండేది. మరి దానికి ఎందుకు భయపడాలి? మరి ఇక్కడ అమ్మో నేను చనిపోతే పర్లేదులే అనుకుంటూ ఉంటాం. కానీ నేను చనిపోతే నా పిల్లలు ఎట్లా, నా వాళ్ళు ఎట్లా అని భయం వస్తూ ఉంటుంది. అవునండి, వాళ్ళ లైఫ్ డిజైన్లో వాళ్ళు అలా సెలెక్ట్ చేసుకొని వచ్చారు. అంతా మనము ముందే ఇలా ఉండాలి అని అనుకున్నప్పుడు, డిజైన్ చేసుకొని వచ్చినప్పుడు, అవును మనం లేకుండానే వాళ్ళు జీవించాలని వచ్చారు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏం నేర్చుకోవాలో నేర్చుకుంటారు. ఏ ఒక్కరి కోసమో విశ్వం ఎప్పుడు ఆగిపోదండి. ఒకసారి ఒక మేడం చెప్పారు, ఇది తన ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళ బంధువుల అమ్మకో ఎవరికో ఇలా చెప్తూ ఉంటే ధ్యానం చేయమ్మా అని అంటే, అయ్యో మా ఆయన ఒప్పుకోరండి, మా ఆయనకు నేనే పెట్టాలి, నేను పెడితేనే తింటారు, లేకపోతే అసలు తినరు అని చెప్పేదంట. అవునా, సరేలేమ్మా ఏం చేస్తావు, పోనీ ఇంట్లో అన్నా చేసుకో అంటే టైం ఎక్కడుందండి, వాళ్ళకి చేసి పెట్టను వీళ్ళకి చేసి పెట్టనే సరిపోయింది, అది ఇది అని అనుకో. ఒకరోజు చనిపోయింది తను. చనిపోతే భర్త ఏం చేశాడు, ఇంతవరకు అంటే తను పెడితేనే తినాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదని శాసించాడు కదా. ఆ భర్త ఏం చేశాడు, ఏడ్చినంతసేపు ఏడ్చినాడు, నీరసం వచ్చింది, లోపలికి వెళ్ళేసి తినేసి వచ్చినాడు. ఈ తినడం ఏదో తను బతికున్నప్పుడే తినింటే తనకు ఇప్పుడున్న పరిస్థితి వచ్చిండు కాదు కదా. ఎందుకంటే తనకు థర్డ్ ఐ ఉందన్నమాట, తనకు కనిపిస్తోంది, తనకు బయటికైతే వచ్చింది కానీ తనకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావటం లేదు. ఆ సోల్ బయటకు వచ్చేసిన తర్వాత ఆ ఆత్మ చుట్టూ 2 మాస్టర్స్ వస్తారు పైకి తీసుకెళ్ళడానికి చనిపోయిన వాళ్ళను వినడానికి కూడా తనకు వినిపించట్లేదు. తనకు మొత్తం మైండ్ బ్లాంక్ అయిపోయి ఉందన్నమాట. వాళ్ళు ఎంత చెప్తున్నా, ఎంత కాంతినిస్తూ ఉన్నా తనకు అది అర్థమే కావటం లేదు. అది అక్కడే కూర్చుండిపోయింది. అంటే ఇక్కడ చూడండి, తన ఇక్కడ ఉన్నప్పుడు తనను ఆనందంగా ఉంచలేదు,
చనిపోయిన తర్వాత కూడా ఆ భర్త ఏం చేసేసాడు, తన ఆజమాయిషితో పెత్తనం చేయాలి అని ఎక్కడికి వెళ్ళకూడదన్న ఉద్దేశంతో చనిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళనీయకుండా చేశాడు. నువ్వు పిండాలు పెట్టు, ఇంకోటి చెయ్యి, ఏమన్నా చెయ్యి. వాళ్ళు వెళ్తారా అండి? వెళ్ళరు కదా. వాళ్ళకి కావాల్సింది ఆ శక్తి, స్థితి, జ్ఞానం. మళ్ళీ ఈ మేడం తనకు అదంతా అందించి ఈ జన్మ ఎవరో మనల్ని అడ్డుకున్నారు, ఎవరో చెప్పారు, వాళ్ళు మనం ధ్యానం చేయడం అంటే ఇష్టం లేదని మిమ్మల్ని మీరైతే కోల్పోకండి. ఇంకోటి, మీకు అలా సహకరించే వాళ్ళు ఉంటే వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోండి. ఈ జన్మలోనే కాదు, జన్మ తర్వాత కూడా వాళ్ళకి మనకు ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు వాళ్ళు. మరి ఆ మరణించడానికి మనం మరణించడానికి భయం లేదు, మరణిస్తే మన వాళ్ళు ఏమైపోతారు అన్న దానికి భయం పడక్కర్లేదు. మరి ఇంకెందుకండి భయం? మరణం అనేది లేదు, అసలు ఉన్నదే శాశ్వత తత్వం. ఇంకో చిన్న ఇది చెప్పనా, మరి పత్రి సార్ మనకు మొన్న మహిళా ధ్యాన మహాచక్రంలో 1000 ఏళ్ళు జీవిస్తాము అని అన్నారు. ఎవరెవరు చేతులు ఎత్తారండి? నేను 2 ఎత్తిన. అంటే మరణానికి భయపడి కాదండి, మరణానికి అతీతంగా ఉండి 1000 ఏళ్ళు జీవించాలి. జీవించి ఏం చేద్దాం? ఉంటుంది సార్ ఈ శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, తర్వాత పిరమిడ్ జగత్ అయిపోయాక ఇంకొకటి నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ పడితే దాంట్లో పాల్పంచుకుంటూ ఉంటాం, అంతే కదా. అంతేకాని ఆ తర్వాత ఏమవుతుంది, పిరమిడ్ జగత్ అయిపోయి శాకాహార జగత్తు కూడా అంత అయిపోయింది, అందరు ధ్యానం చేస్తున్నారు, అప్పుడు ఎలా ఉంటుందో ఏముంటుందో ఉండి చూడాలి కదా. అప్పుడు నేను పై నుండి చూస్తా అనుకోవడం కాదు కదా. ఎలా ఉంటుందో చూస్తున్నా. బాహుబలి సినిమాలో అది అందరూ కూడా యుద్ధం జరిగేటప్పుడు చనిపోతూ ఉంటే వాడు కాలకేయుడు చంపేసి జెండా కూడా ఎగిరేస్తే రానా వీళ్ళందరూ ఇదైపోతారు. అప్పుడు బాహుబలి ఏమంటాడండి, తిరిగి వచ్చి స్ఫూర్తిని నింపుతూ ధైర్యంగా ఉండేదెవరు, నాతో పాటు చచ్చేదెవరు అని వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ కలిగిస్తాడు. అవునా కదా? అంతటితో ఆపేశాడా? మరణాన్ని జయించి నాతో పాటు బతికేదెవరు, జీవించేదెవరు అని కూడా అంటాడు. అంటే జీవిస్తేనే ఆ ఫలాలను మనం ఎంజాయ్ చేస్తాము, లేకపోతే జీవించాలని అనుకోవాల్సింది మాత్రం మనమే అండి. మనకు పత్రిసారి చెప్పారు 2095 వరకు ఎవరైతే ఉంటారో ఉండండి, ఒక చిన్న ముడత పడకూడదు, వెంట్రుక కూడా తెల్లగా అవ్వకూడదు, ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉండాలి, అలా ఉన్న వాళ్ళందరినీ నేను శరీరంగా తీసుకెళ్తా అన్నాడా లేదా? మరి ఉంచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. అది ఉంచుకోవాలి అంటే దాన్ని నమ్మాలి. పత్రిసారి చెప్పింది నమ్మకపోతే ఎట్లండి? ఎప్పుడైతే నమ్ముతామో ఇంకా దేనికి భయమే ఉండదు. యద్భావం తద్భవతి, ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఇది మరణానికి జన్మకు అతీతంగా ఎదిగే స్థితి. మనం అన్నిట్లో ఏమనుకుంటాము, ద్వంద్వానికి అతీతంగా వెళ్ళాలి అనుకుంటూ ఉంటాం. అదే దుఃఖము సంతోషానికి, తర్వాత ఎండ వానకు, ఇలా కాంతి చీకటికి, మానం అవమానానికి, అన్నిటికీ ఎదగాలి అనుకుంటాం, రెండిటికి అతీతంగా. మరి ఇది కూడా అంతే కదండి, జననానికి మరణానికి అతీతంగానే కదా ఉండాలనుకునేది. ఇక్కడ ఇంకొకటి, మరణానికి భయపడితే కాదు, రెండిటికి అతీతంగా ఉండడానికి, మరణం యొక్క భయాన్ని అధిగమించిన తర్వాత ఇది మనం ఉండగలుగుతాం. లేకపోతే డౌట్ గానే ఉంటది అనమాట. సార్ చెప్పిన దానికి లోపలేమో భయము, బయటైతే ఒకటి కావాలనుకుంటూ ఉంటాము. ఫస్ట్ ఆ భయాలను తీసేసేయండి, చక్కగా మనం ఉన్నత స్థితికి ఎదుగుతాం అన్నమాట. మనం ఎప్పుడైతే భయానికి మనం భయపడకుండా ఉంటామో అప్పుడే ఏదైనా సాధించగలుగుతాం. మనకు విజయం కావాలి అంటే కూడా ఎక్కడి నుంచి వస్తుందండి? భయపడుతూ ఉంటే వస్తుందా? మరి సాహసం చెయ్యరా డింబక అంటూ ఉంటారు. మరి సాహసం చెయ్యాలి అంటే ఎక్కడి నుంచి వస్తుందండి సాహసం? ఏమైపోతుందో అన్న భయం ఉంటుంది, బట్ అయినా కూడా చేస్తాం అన్న సాహసంతో చేస్తేనే విజయం వస్తుంది, లేకపోతే ఏమీ ఉండదు. మనకు కోపం ఉండేది కరుణగా మారుతుంది, ద్వేషము
ఇంకా ప్రేమతో ప్రేమగా మారిపోతుందండి. ఎప్పుడైతే వీటికి ఎస్ ఇవన్నీ కూడా మనకు వచ్చే అనుభవాలే, దేనికి భయపడక్కర్లేదు అనుకున్నప్పుడు. భయపడుతూ కూర్చుంటే ఇలాగే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోతాం. మళ్ళీ మరణిస్తాం. ఎలాగూ వెళ్ళాక ఆ రోజు చూసుకున్నప్పుడు అరే ఇంత చిన్న దానికి భయపడకుండా ఉండాల్సింది. పోయినసారి సార్ అన్ని కూడా కరోనా టైంలో అన్ని ప్రబోధాలు ఇచ్చారు కదండి. దాంట్లో కూడా చెప్తాడు సార్, మరణానికి భయపడద్దండి. కొంతమందికి మరణం అంటే భయం, కొంతమందికి జీవితం అంటే భయం. జీవించడానికి భయపడితే మరణాన్ని కోరుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు. చనిపోయిన తర్వాత అరే నేను అనవసరంగా చనిపోయినా, ఇప్పుడు నాకు శరీరం లేదు, ఏం చేయాలన్నా కూడా. శరీరం ఉన్నప్పుడేమో దాంతో ఏం చేయాలనో తెలీదు. శరీరం వెళ్ళిపోయాక శరీరం ఉంటే బాగుండు, నేను ఇది చేస్తుంటే అనుకుంటారు. సో ఫస్ట్ ఉన్నది ఉన్నట్టుగా మన దగ్గర ఏముంటో దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడే కాదు, ఇది పెద్దది. ప్రతి దగ్గర కూడా మన దగ్గర లేనిదే మనకు కావాలండి. ఫస్ట్ మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞత చెప్పుకుంటే అప్పుడు లేనిది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేనిది మీరు కావాలనుకున్నది. సో భయం ఉంది, భయానికి కృతజ్ఞతతో ఉండండి. నువ్వు ఉన్నందుకే ఈ రోజు నేను ఇక్కడ వరకు ఉన్నా. ఎన్నో జరిగి ఉంటాయి, అవన్నీ కూడా మనకు అనుభవాలే. భయానికి కూడా కృతజ్ఞత చెప్పుకుంటే ఉన్నదానికి, అది తన శక్తిని మన మీద ఉన్న పగ్గాలేసి పట్టేసుకొని ఉంటుంది కదా, అది జారవిడ్చుకుంటూ వస్తుంది. అసలు నిజానికి ఎందుకు భయం తెలుసా మనకు? ఎక్కడ మనం లేకుండా పోతామేమో అనే భయం ఉంటుంది. నేను లేకుండా పోతే మన వాళ్ళు చనిపోతారేమో అనే దానికి కూడా. ఎందుకు అంటే వాళ్ళ మీద మనం ఆధారపడి ఉన్నాం. భర్త లేకుంటే ఎట్లా, పిల్లలు లేకుంటే ఎట్లా, నేనేమైపోతా, నేను లేకుండా పోతానేమో అని. నువ్వు లేకుండా ఎక్కడికి పోవు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆత్మకు ఆత్మ శక్తి ఏదన్నా తీసుకోండి, నువ్వు లేకుండా పోయే అవకాశమే లేదు అసలు. ఏమంటే శూన్యంలోకి వెళ్ళిపోతాడు. చాలా మందికి ధ్యానం చేయాలంటే చాలా మంది ధ్యానం చేయరు. ఎందుకండి? టక్కుమని కళ్ళు తెరిచేస్తూ ఉంటారు. వాళ్ళకు లోపల భయం అండి. కళ్ళు మూస్తే ఆ చీకటిలో ఎక్కడ తను శూన్యంలోకి వెళ్ళిపోతాము. శూన్యంలోకి వెళ్ళిపోతేనే అది హ్యాపీగా ఉంటది అనేది వాళ్ళకి తెలియదు కదా. సో కళ్ళు మూస్తే నేను లేకుండా ఎక్కడ పోతానేమో అన్న భయం ఉంటది. అందుకని చాలా మంది ధ్యానాన్ని నిరాకరిస్తూ ఉంటారు. మరి పోనీ కళ్ళు తెరుచుకొని పడుకుంటారా? కళ్ళు మూసే కదా నిద్రపోయేది. అలా మనం ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు మళ్ళీ మనము ఆ ధైర్యాన్ని కూడగట్టుకుంటూ ఉంటాం అన్నమాట. లేకపోతే తాడుని ఆ పామే అనుకుంటూ ఉంటాం. ఎంతమంది వచ్చి చెప్పు అది పాము కాదమ్మా, తాడే అది అని చెప్తూ ఉన్నా కూడా ఒప్పుకోం. ఇంకా ఎక్కువ చెప్పారనుకోండి అది పాము కాదు తాడు అని చెప్పి, మనం ఏమనుకుంటాం తెలుసా? ఏమో ఈ పాము తను వాళ్ళిద్దరూ ఒకటైపోయి నన్ను చంపడానికి కుట్ర పన్నినారేమో అని కూడా ఆలోచన చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటివి మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయండి. అంటే మిమ్మల్ని మీరు విశ్వసించకుండా ఉంటూ, మీరు లేకుండా నేను లేకుండా పోతానేమో అన్న భయంలో జీవించడానికి ఇష్టపడిపోతూ ఉంటాం. అదేం చేస్తుంది? ఇంకా పెద్ద సమస్యను సృష్టిస్తుందే కానీ పరిష్కారం అయితే రాదు కదా. సమస్యకు భయపడితే జటిలం అవుతుంది, పెద్దగా అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? మనకే తెలియకుండా చేసేస్తూ వస్తాము. ఒక ముడిని విడదీయడానికి పోయి ఇంకొక ముడిని వేసేస్తూ వస్తాం. లూజ్గా ఉన్న ముడిని గట్టిగా లాగేస్తాం, దాని మీద ఇంకొక ముడేసేస్తూ వస్తాం. ఇలా వేసుకుంటూ పోతే అది మొత్తం చిక్కు పడిపోతుంది, తీసుకోలేనంతగా. సో ఎప్పుడు భయం ఉండకూడదు ఫ్రెండ్స్. భయం ఉందనుకోండి, ఒక సహజంగా ఉండగలుగుతామా? అంతా ఆర్టిఫిషియలే ఉంటుంది. ఒకరిని చూసి క్లోజ్గా ఉండలేము, కానీ వాళ్ళ ముందర నవ్వు నటించాలి.
నవ్వుతూ మాట్లాడితే అది ఎలా ఉంటదండి? అప్పుడే అర్థమైపోతుందా? ఏ నవ్వకుంటే మేల్లే బాబు అనుకుంటాం. లోపలేమో తిట్టుకుంటూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఒకసారి ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. ఒక చిన్న వాళ్ళిద్దరి మధ్య ఏదో ఇదైపోయి ఏమైపోయింది, మనస్పర్ధలు వచ్చేసి ఏం చెప్పకోకుండా లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతున్నారంట. ఇద్దరు అదే మాట్లాడుతున్నారు. ఇద్దరికి అలాగే ఉంది, ఇద్దరు అలాగే కానీ క్లోజ్ గా ఉన్నట్టు యాక్టింగ్ చేసేస్తున్నారు. ఎవరికి లాభం వచ్చాయి ఇక్కడ? ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉన్నారు. ఒకరినొకరు కాదండి, వాళ్లకు వాళ్లే మోసం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే లోపల తెలుసు, నేను భయపడి మాట్లాడుతున్నా, తను భయపడి మాట్లాడుతోంది అని తెలుసు. చూడు ఇలా అనింది అలా అనింది అని మళ్ళీ మనకు మనమే లోపల లోపల అనేసుకొని బుర్ర నిండా ప్రశాంతంగా ఉండాల్సింది పోయి, మన సహజ స్థితిలో మనం ఉండాల్సింది పోయి ఈ చెత్తంతా పెట్టుకునేసి మళ్ళీ ఏమనుకుంటాం తెలుసా, నన్ను నాలా ఉండనివ్వట్లేదబ్బా వీళ్ళు అనుకుంటూ ఉంటాము. మరి మనలా మనం ఉండాలి అంటే మనం ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. నేను లేకుంటే ఏమైతుంది? ఎందుకంటే లేకుండా పోయే అవకాశమే లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచి విడుదలయ్యావో అక్కడ ఉన్నావు, అక్కడ ఉంటేనే కదా విడుదలైంది. అది ఒక పూర్ణాత్మలో నుంచి అంశాత్మగా విడుదలయ్యాము అంటే ముందు పూర్ణాత్మలో ఉండి ఉన్నాం కదా, మరి లేనిది ఎప్పుడు మనం? లేకుండా ఎక్కడికి పోతాం? మళ్ళీ మనం అంతా ఏకత్వంలోకి వచ్చేస్తాము. ఏకత్వంలోకి వచ్చేస్తే మరి ఎక్కడ లేకుండా ఎక్కడ పోతాం మనము? మరి నేను లేకుండా ఉండే అవకాశమే లేదని ఫస్ట్ నిర్ధారించుకోండి. మరణించాల్సిన అవసరం లేదని గుర్తించుకోండి. మరణమే లేదు, ఉన్నదంతా జీవితమే అని గుర్తుపెట్టుకోండి. నిజ సహజత్వం ఉండదు ఫ్రెండ్స్ అక్కడ. భయంతో ఉన్నాము అంటే అంతా నటన, ఆర్టిఫిషియల్. ఇంకా అదే మన సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళు నటనలో జీవిస్తూ ఉంటారు, మనం జీవితంలో నటిస్తూ ఉంటాము. అంతా అదే, వాళ్ళే గ్రేట్. ఇంకా ఎలా అంటే మనల్ని కూడా ఏడుపు తెప్పించేసేలా వాళ్ళు నటించేస్తూ ఉన్నారు. ఎప్పుడన్నా అలా ఏడుపు వచ్చింది అనుకోండి, మీకు కూడా ఎందుకు ఇక్కడ నేను ఏడుస్తున్నాను క్వశ్చన్ వేసుకోండి. మీ లోపల ఉన్నది బయటకు వస్తుంది, దాన్ని రిలీజ్ చేసుకోగలుగుతారు. ఆ క్వశ్చన్ వేయకుండా కంట్లో నీళ్ళు వాళ్ళు ఆడ ఏడుస్తూ ఉంటే చాలు, ఈడ కంట్లో నీళ్ళు కారిపోతా ఉంటాయి. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, నటనకి ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ ఏడవడం తప్పన్నట్లేదు. క్వశ్చన్ చేసుకోండి, ఎందుకు వస్తోంది నాకు ఈ ఏడుపు? నేను దేన్ని రిలీజ్ చేసుకోవాలి? నాకు ఇక్కడ ఈ సంఘటన దేనికి రిలేట్ అవుతోంది? నేను ఎక్కడ విడుదల చేసుకోవాలి అని క్వశ్చన్ వేసుకోండి. చక్కగా మనం బయటపడిపోతాం. అన్నిటినీ మనకు ఉపయోగకరంగా, మన ఎదుగుదలకు కోసమే ఉపయోగించుకోవాలి. సో నిజంగా ఆర్టిఫిషియల్ గానే ఉంటది కదా. ఒక రోజా పువ్వు వికసిస్తుందండి, అది భయపడితే ఏమవుతుంది? అయ్యో కింద ముళ్ళుందే, రేకు నాది విచ్చుకుంటే అక్కడ పోయి చిక్కుకుంటే నేను చీలిపోతాను అని ఆ ఫస్ట్ రేకు విచ్చుకోకుండానే ఉందనుకోండి, ఏమవుతుంది? రోజా పువ్వు విచ్చుకుంటుందా? మొగ్గగానే మిగిలిపోతుంది. మళ్ళీ అప్పుడు దాని సౌందర్యం ఎలా వస్తుందండి? సౌందర్యం ఉంటుందా దానికి? ఆ సువాసన కావచ్చు. మొగ్గగా ఉన్నప్పుడు ఒక రకమైన అందం, పువ్వు వికసిస్తే మొత్తం పువ్వంతా, రోజా పువ్వు మొత్తం వికసించుకొనిందండి, ఎంత అందంగా ఉంటుంది కదా. భయపడుతూ కూర్చుంటే ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది. ఆర్టిఫిషియల్ రోజా పువ్వునే పెట్టుకోవాల్సి వస్తుంది మనం. దానికి వాసన ఉండదు, ఆ అందం ఉండదు. సేమ్ డిపెండ్ అలాగే తయారు చేసినా కూడా దానికి ఉన్న లక్షణాలు అయితే దీనికి ఉండదు కదా. ఆ మృదుత్వం కావచ్చు. రోజా పువ్వు వికసిస్తే దాన్ని ఎంతో అందంగా ఆస్వాదించడమే కాకుండా అవి రాలిపోయాక ఆ పూలతో దాన్ని శాశ్వతంగా ఉండగలిగే ఆ సువాసనతో పర్ఫ్యూమ్స్ గా వాడుతూ ఉంటారు. దాన్ని ఎంతో ఇష్టంగా దాచుకున్న వాళ్ళు ఉంటారు, ప్రేమకు చిహ్నంగా చూపించుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎంత ఆర్టిఫిషియల్ బొకే తీసుకుపోయి ఇచ్చినా అది ఆర్టిఫిషియలే అవుతుంది. ఈ అందం ముందు అది దిగదుడిపి అయిపోతుంది. చూడండి, భయానికి భయపడితే అందం ఉండదు, అంత ఆర్టిఫిషియలే ఉండిపోతుంది అన్నమాట. ఇంకా తప్ప ఇంకే. మరి మీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు?
సహజత్వంతో అందంగా ఉండాలి అనుకుంటే భయానికి భయపడకండి, భయాన్ని దాటి వెళ్ళండి. ఉండనివ్వండి భయం, అలానే పెట్టండి దాన్ని మనం ఉపయోగించుకోవాలి. కోపము, ప్రేమ, భయము, బాధ, దుఃఖము ఇవన్నీ ఎమోషన్స్ అండి. ఇవన్నీ తప్పు కాదు. ఇవి ఉండడంలో ఇంకొంతమంది అయ్యో నాకు భయం ఉందని ఎవరికి తెలిస్తే ఏమైపోతారో అనుకుంటూ ఉంటారు. అవసరం లేదండి. ఇవన్నీ ఎమోషన్స్. నేను భయపడుతున్న విషయాన్ని భయపడుతున్నా అని చెప్పగలిగితే దాంట్లో నుంచి బయటికి రాగలుగుతారు. లేకపోతే అది మీ లోపల అణిచేస్తారనమాట. బయటికి చెప్పకపోతే అణిచేస్తారు. అణిచేసిన దాన్ని ఇంకా అక్కడే బరువు పెరిగిపోయి నీరసించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా అనవసరమైంది లేనిపోనివన్నీ కూడా తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. సో చక్కగా దీని నుంచి బయటపడదాము. భయానికే భయం పెట్టించే ఆ స్థితికి ఎదిగిపోతాం ఫ్రెండ్స్. అది మన కంట్రోల్లో ఉండాలండి. నిజానికి భయం అనేది మిమ్మల్ని నిదానంగా చంపేస్తూ వస్తుంది. చంపేసే విషయం అండి అది. దాని గురించి మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అది మిమ్మల్ని అంత స్వాధీనపరుచుకుంటుంది. అసలు మీకు మీరు కాకుండా పోతారు. తెలియకుండా పరవశం అయిపోతా ఉంటారన్నమాట. భయం మీలో పెట్టుకొని ఉంటే ఇతరులకు లొంగిపోతూ ఉంటారు మీరు. వాళ్ళ అనుకూలంగా వాళ్ళ ఉపయోగాలకు వాళ్ళ లాభాలకు మనల్ని ఉపయోగించేసుకుంటూ ఉంటారు. ఏమవుతుంది తెలుసా, చిన్నగా భయపడితే మన శక్తి అంతా వాళ్ళు లాగేసుకుంటారండి. అది ఎవరైనా కానివ్వండి, మీ బాస్ కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ అత్త కావచ్చు, మీ కోడలు కావచ్చు, ఎవరైనా కూడా సరే, మీ తల్లిదండ్రులు కావచ్చు. కొంచెం చిన్నగా వాళ్ళు అన్న మాట ఆ క్షణంలో భయపడ్డారంటే ఆ క్షణంలో మీ దగ్గర ఎంత శక్తి ఉందో మొత్తం వెళ్ళిపోతుంది వాళ్ళకి. ఏమో ధ్యానం చేసి గంటలు కళ్ళు మూసుకోవడం అంత సులభం అండి. ఎక్కడెక్కడికో ఆలోచనలు పోతుంటాయి. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి శ్వాస మీద ధ్యాస పెట్టి గంటలు చేసిన ఈ శక్తి అంతా కూడా ఏం చేస్తున్నాం, పారబోస్తున్నాం చిన్న భయం పెట్టుకొని. నిజానికి మనల్ని ఎవరైనా అంటూ ఉంటారు కదా, ఎందుకు అంటూ ఉన్నారంటే వాళ్లకు శక్తి లేదండి. శక్తిని వాళ్ళు దొంగలించడం కోసము మనల్ని ఇలా భయపెడుతూ ఉంటారు. వాళ్ళ ముందర నటించద్దా, మాట్లాడమని చెప్పట్లేదు, లోపల భయపడకుండా ఉండండి. ఎవ్వరు మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు. మిమ్మల్ని మీరు కాపాడుకునే ఏకైక పద్ధతి అండి. ఎవ్వరేమన్నా కూడా మీరు లోపల భయపడకండి. నిర్భయంగా నేనేంటో నాకు తెలుసు అనే స్థితిలో, ఆత్మస్థితిలో మితమైనప్పుడు మీ శక్తిని కొంచెం కూడా తీసుకోలేరు వాళ్ళు. నిజానికి ఇక్కడ ఇంకొక కిటుకు చెప్పనా, ఎక్కువ మంది భర్తలు భార్యల మీద పెత్తనం చేసేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా, స్త్రీ శక్తి, దివ్యమైన ప్రేమ శక్తి ఉంటుందండి వాళ్ళలో. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆ దైవిక శక్తి ఉంటుంది. దాన్ని దొంగతనం చేసుకోవడానికి వాళ్ళ శక్తిని వాళ్ళు సహజంగా ధ్యానం చేస్తే వాళ్ళకు కూడా వస్తుంది. ధ్యానం చెయ్యరు కాబట్టి వాళ్ళు లాగేసుకునే, దొంగతనం చేసే వాళ్ళకు కూడా తెలియదు ఇలా జరుగుతుంది అని. అజ్ఞానంతో జరిగే ఈ ప్రక్రియనే ఇదండి. ఆ స్త్రీ శక్తి వాళ్ళను నిండుతనంని తీసుకొస్తుంటుంది అనమాట. అహాన్ని చల్లబరిచేది ఒక చిన్న ముక్క అయితే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ని తీసుకొస్తూ ఉంటుంది. సో మీరెప్పుడు భయపడకండి, ఎవ్వరేమన్నా భయపడద్దు. ఆ టైంలో సైలెంట్గా ఉండండి, లోపల నవ్వుకుంటూ ఉండండి. మిమ్మల్ని మీరు మాత్రం కోల్పోకండి. మీరు పిల్లల మీద ఆజమాయిషి చేస్తూ ఉన్నా కూడా పిల్లలది ఇంకా అద్భుతమైన ఎనర్జీ అండి, ఒక బ్యూటిఫుల్ డివైన్ ఎనర్జీ. స్త్రీ తత్వానికి ఇంకా మించింది అది ప్యూర్ లవ్ ఉంటది అనమాట. అక్కడ తల్లి
పిల్లల మీద అరుస్తోంది అంటే పిల్లల యొక్క ఆ దివ్య శక్తిని దొంగతనం చేసేసుకుంటుందండి భయంతో. తను నింపుకుంటోంది దాన్ని. పిల్లలు ఎక్కడికి వెళ్తారండి లాస్ట్కి? పిల్లలకి కాసేపు వాళ్ళు అలా ఉన్నా మళ్ళీ తేరుకున్నా కూడా ఈ భయపెట్టిన ఈ లోపల ఏదైనా మిగిలిపోయి ఉంటుంది కదండి, అది జీవితాంతం వాళ్ళని అలాగే ఉండేలా చేస్తూ వస్తుంది. సో మన చిన్న భయంతో ఎన్ని అనర్థాలను సృష్టించేస్తూ ఉన్నామో చూసుకోండి. తెలియకుండానే జరిగిపోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో మిమ్మల్ని మీరు ఎప్పుడు కోల్పోకండి. మీ శక్తిని హరింపచేసేది ఏది మీరు విశ్వసించకండి, భయపడకండి దానికి. ఇంకోటి, భయాన్ని వదిలించుకోవాలని ప్రయత్నం చేయొద్దు. అది వదిలించుకోవాలని ప్రయత్నం చేసే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతూ వస్తుంది. దాన్ని ఉండనివ్వండి అంతే. దాన్ని గమనికతో ఉండండి, దాని మీద కన్నేసి ఉంచండి అంతే. ఇప్పుడు దొంగ ఉన్నాడు, పోయి చూస్తూనే ఉన్నాడు, వాడు దొంగతనం చేయగలుగుతాడా? చేయలేడు. అలాగే భయం ఉండనివ్వండి, దాని మీద కన్నేసి ఉంచండి. వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఇంకా పెద్దదవుతూ వస్తుంది అన్నమాట. దాంతో ఫ్రెండ్లీగా ఉండండి, అదంతకదే నీరసించిపోతుంది. మళ్ళీ మన గమనిక కూడా అవసరం లేదు దానికి. ఆటోమేటిక్ గా అదే మన సమస్యలకు పరిష్కారాన్ని కూడా తీసుకొస్తూ ఉంటుంది. నిజానికి భయపడితే మరణించకంటే మునుపే మనల్ని చంపేస్తుందండి భయం. భయపడ్డ ప్రతి క్షణము కూడా మరణించి పుట్టినట్టు అన్నమాట. మనం అలా అవుతూ ఉంటుంది. మన శరీరంలో ఎన్ని కణాలు చనిపోతాయో తెలుసా అండి ఒక్కసారి భయపడితే? భయంతో ఉన్నప్పుడు మనకు భయం లేదనుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడైనా క్లాసెస్కి వెళ్ళినా, ఎవరైనా ఏదైనా చెప్తూ ఉన్నా, ఇలా ముడుచుకొని ఉన్నా, ఇలా చేతులు కట్టుకొని ఉన్నా, మీరు సిద్ధంగా లేరండి. మీరు హ్యాపీగా, ఫ్రీగా, రిలాక్స్డ్గా ప్రతి క్షణము ఉండగలిగితే భుజాలు ముడుచుకొని ఉంటాం భయపడుతూ ఉన్న వాళ్ళు, గమనించుకోండి. లేకపోతే కొంతమంది ఇలా ఉండి కూడా ధైర్యాన్ని నటిస్తూ ఉంటారు. భయం అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. మరి దీనికి విరుగుడు ఏంటి అంటే స్వీయ ప్రేమ. ప్రేమ తప్ప ఇంకెక్కడ ఏమీ లేదు. శాశ్వత తత్వమే ఉంది, మరణమే లేదు అన్న జ్ఞానంతో ఉండడం ఫ్రెండ్స్. అప్పుడు మరణించడానికి కూడా భయపడం. అసలు భయపడితే ఎప్పటికీ ఎదగలేము. ఎదగడం నుంచి ఏమవుతుందో తెలుసా, ఇంకా కిందికి దిగజారిపోతూ ఉంటాం అన్నమాట. సో ఈ మౌలికమైన భయం అనే, మరణం అనే భయం నుంచి బయటకు వస్తామండి. ఇంకొకటి, భయం అంటే, మరణము అంటే అనారోగ్యమే గుర్తొస్తూ ఉంటుంది. హాస్పిటల్స్ లో కావచ్చు, మనం ఎంతో మందిని చూసి ఉండొచ్చు, వాళ్ళు ఎంతో కష్టంతో ఎన్నో బాధలు పడి మరణించి ఉంటారు. అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నాకు అలా జరిగితే వెంటనే ఈ క్వశ్చన్ వస్తుందండి. అందుకే మృత్యువుకి భయపడుతూ ఉంటారు. రోగం వచ్చేది కర్మ నుంచండి, మృత్యు వచ్చేది మీ ఎంపిక నుంచి. రోగం వచ్చినా కూడా మృత్యువు నీ దగ్గరికి దరి చేరదండి, ఎందుకంటే ఉన్నదే శాశ్వత తత్వం. కర్మ ఉండేది మళ్ళీ రాకుండా పోతుందా? చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న పాపాలు, పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద రోగాలు అని మనమే చెప్పుకుంటాం. మరి అనివార్యమైన దానికి అనవసరంగా భయపడుతూ లేని పోనిది కొని తెచ్చుకోకండి. హ్యాపీగా శాశ్వత తత్వంలో అనంతంగా ఆ ఆనంద స్థితిలో జీవించడానికి వస్తాం. భూమి మీద వచ్చిందే దానికి కదండి. మనము ఈ భయము, కోపము, ద్వేషము ఇవన్నిటినీ మనకు అనుకూలంగా ఉండడానికి తీసుకొని వచ్చాము, దాంతో జీవించేయడానికి కాదు. అవన్నీ ఉపయోగించుకొని మనం ఆనందంగా ఉండడానికి వచ్చాము. ఆ అనుభూతులను మూట కట్టుకోవడానికి వచ్చాము భూమి మీదకి. దైవాలుగా వచ్చి
దైవంగా ఉంటూ మానవ అనుభవాలు పొందడానికే కదండి మనం వచ్చింది. అంటే మళ్ళీ మానవుల కంటే దిగజారిపోయే ఉండే ఈ గుణాలలో ఇరుక్కుపోయి ఉండడానికి కాదు. సో ఈ జ్ఞానం అంతా కూడా మనకి ఎప్పుడైతే అర్థమైపోతూ వస్తుందో చక్కగా ఈ భయం నుంచి నిర్భయంగా సాహసోపేతంతో ఉంటూ విజయాలను సాధిస్తూ శూన్యంలోకి వెళ్ళిపోతే ఆనందం వస్తూ ఉంటుంది. ధ్యానంలో మనకు అంతే కదా, శూన్యం ఏర్పడిందా ఆ బ్రహ్మానంద స్థితి పెరుగుతూ ఉంటుంది. ఇంకా అలాగే కూర్చున్నామా మహాశూన్య స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం, మహాపరిశూన్య స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎంత మహాపరిశూన్య స్థితికి వెళ్ళిపోతూ ఉంటే అంత ఆనందంగా ఉంటుంది. మరి అక్కడ ధ్యానం చేస్తేనే మనకి అనుభవం వస్తుంది. ఆ అనుభవాన్ని ప్రతి చోట దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తే భయం అనే దానికే మనం అస్సలు భయపడకుండా ఉంటామండి. ఏదొచ్చినా ఫేస్ చేయగలిగే ఆ ధైర్యంతో ఉంటాం. ఇక్కడ పిరికితనం కాదు ఉండాల్సింది. ఒక దగ్గర ఎక్కడైనా మాట్లాడాల్సిన చోట మాట్లాడలేకుండా, ప్రవర్తించాల్సిన చోట ప్రవర్తించకుండా ఒదిగి ఉన్నాము అంటే మన బలహీనత కాదండి, అది మన ఔదార్యమే అవుతుంది. అది ఎవరు అలా ఉన్నా వాళ్ళ ఔదార్యమే అవుతుంది. పిరికితనంతో కాదు, మనం భయానికి మరణంకి భయపడి కాదు ఉండాల్సింది. చక్కగా దీని నుండి అద్భుతంగా భయాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని మన జీవితంలో చక్కగా అనుభూతి చెందుతూ ఎక్కడ ఉపయోగపడాలనో దాన్ని ఉపయోగించుకుంటూ బ్రహ్మానంద స్థితిలో స్థితమైపోదాం. ఫ్రెండ్స్, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో కరెక్ట్ టైంకి అయిపోజేసా అనుకుంటా. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. భయం గురించి నిజంగా ఎంత అద్భుతంగా చెప్పారు. ఇది ఎక్కువ ధ్యాన సాధన ఎక్కువ పెంచితే కూడా త్వరగా భయం పోతుంది అని అనుకుంటున్నా. మన ఇప్పుడు మీరు అన్నారు కదా శూన్యంలోకి మహాశూన్యంలోకి, అలా ధ్యాన సాధన పెంచిన ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. సాధ్యం అవుతుంది మేడం, వేరే ఇంకా సాధ్యం కాదు. చాలా చక్కగా చెప్పారు. భయం గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. నిజంగా మీ గైడ్ మెడిటేషన్ కూడా చాలా బాగుంది. నేను లైట్ వర్కర్స్ లో కూడా విన్నా మేడం, మీ మెడిటేషన్ చేపిస్తే కూడా పాల్గొన్నదంట. చాలా అద్భుతంగా చేయించారు. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రత్యేక అభినందన తెలియజేస్తే థ్యాంక్ యూ మేడం. వేరే వాళ్ళు మాట్లాడతారు. రాజు గారు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా మాట్లాడాలనుకుంటే. డి రాజు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి సార్. వాయిస్ వినిపించట్లేదు సార్. ఇప్పుడేమవుతుందమ్మా? నమస్తే మేడం, నమస్తే మేడం, జయశ్రీ మేడం, జూమ్ అందరికి. మరి మా శ్రీదేవి మేడం సమృద్ధి టీం మళ్ళీ ఇడికి వచ్చిందబ్బా అని నేను ఆనందపడుతున్నాను మేడం. ఆ మేడం ఎక్కడ ఇడవనట్టుంది, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఇడవనట్టుంది మా మేడం అని ఆనందపడుతున్నాను. చాలా చాలా బాగుంది మేడం సమృద్ధి ప్రోగ్రామ్, అద్భుతమైన ప్రోగ్రామ్ మేడం. నైట్ 2 గంటలైనా మహా అద్భుతమైన ప్రోగ్రామ్ మేడం. వేల థ్యాంక్స్ మేడం, చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ మేడం, వండర్ఫుల్. థ్యాంక్ యూ మేడం. అదే దాని కొరకే మా భార్య నన్ను భయపడబడుతుంది మేడం. మీరు అంటున్నారు కానీ నేను భయపడాల్సి వచ్చింది మా మేడం చూస్తే. ఇంత ధ్యానం చేసినా నా భార్య ధ్యానం చేయదు కానీ నన్ను భయపడబడుతుంది. అప్పుడు మీరు భయపడకూడదు సార్, మీ ఎనర్జీని తనకి ఇస్తున్నారు. ఏదైనా సరే అది వైస్ వర్సా కదా. నేను భయపడను, ఇంత తీసుకుంటది ఆమెనే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను జనరల్ గా చెప్పాను సార్, ఇక్కడ పురుషులని స్త్రీలని కాదు. ఇప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అంటే స్త్రీ తత్వపు లక్షణాలు పురుష తత్వపు లక్షణాలతో జీవించే సమాజంలోకి మనం వచ్చేసాం అన్నమాట. సో స్త్రీ పురుషుడు అంటే ఇక్కడ ఈ శరీరంతో నేను చెప్పట్లేదండి, ఆ తత్వంతో చెప్తున్నాను నేను. ఆత్మస్థితిలో చెప్పారు మేడం. సో ఎవరు భయపెడుతూ ఉన్నా వాళ్ళది అది అన్నమాట. ఎప్పుడు ధ్యానమే నాన్న నువ్వు కాంటదాయమా
ఎప్పుడు ధ్యానమే చేస్తావా ఇంకా జీవితాంతం అంటే అదే కదా, ధ్యానమే జీవితాంతం, శ్వాస ఉన్నంత వరకు ధ్యానం. ఆమె పని చేస్తుంది బాగా, పనిలో పక్క మంచి సంసారం అన్ని చేస్తుంది. అక్కడ అలా చేస్తుంది కాబట్టే మీరు ఇక్కడ కళ్ళు మూసుకొని ధ్యానం చేయగలుగుతున్నారు సార్. అదే బ్యాలెన్స్ చేస్తుంది తను. నిజంగా తనకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రాజు గారు. ఇంకా చంద్రమ్మ మేడం మాట్లాడండి. చంద్రమ్మ మేడం వీడియో ఆన్ వీడియో ఆన్ వీడియో ఆన్ చేయాలా? చాలా అద్భుతంగా ఉంది తల్లి క్లాసు. భయము అనేది, ఆ భయం వీడితేనే మనము ఏదన్నా ముందుకు నడవగలుగుతాము, ఓ పని చేయగలుగుతాము, ధ్యానంలో నిమగ్నం కాగలుగుతాం. ఈ భయంతో మనం ఏమీ చేయలేం. చాలా బాగా చక్కగా చెప్పారు, చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈశ్వరయ్య సార్ మాట్లాడండి సార్. దీపనగండ్ల ఈశ్వరయ్య సార్. మాట్లాడండి సార్. లేనట్టుంది. మీరు మాట్లాడండి మేడం. కరుణాకర్ మీరు మాట్లాడండి. బాలక్రాంతి కరుణాకర్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. అందరినీ వినిపించట్లేదు మ్యామ్, అన్మ్యూట్ చేసుకోండి. చేసిన మేడం వస్తుందా మేడం? నమస్తే మేడం. నమస్తే మేడం. ఇప్పుడు ఈ భయం అనేది ఇడిచిపెడితే మనం జీవితంలో ఎంత ముందుకు వెళ్తామో అనేది నాకు కూడా తెలుసు. నేను కూడా చాలా అన్నిట్లో భయం అనేది ఇడిచిపెట్టిన మేడం. ఏ దానికైనా ధైర్యం అనేది అని చాలా బాగా చెప్పించారు మేడం. అందరూ ఇట్లా ఇది వింటే చాలా ధైర్యం తెచ్చుకుంటారు. వాళ్ళ లోపల వాళ్ళని ప్రతి ఒక్కరు వినగలగాలి. తెలుసు కానీ మనం అనేది మళ్ళీ ఇంకొకరు చెప్పినప్పుడు అది ఇంకా ఎంతో అదేనంట. నేను కూడా షాప్ లో ఉన్నా కదా మేడం, భయం ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో అనేది భయం లేకుండా ఏది లేకుండా కానీ ఎన్నుకుంటూ ధైర్యంగా ఉంటుంది మేడం. భయం చాలా బాగా చెప్పాను. థ్యాంక్ యూ. స్వర్ణ మేడం మాట్లాడండి. స్వర్ణ మేడం, స్వప్న మేడం ఎవరైనా మాట్లాడండి. అందరినీ అన్మ్యూట్ చేసిన ఎవరైనా మాట్లాడండి. అందరు నిద్రపోతున్నట్టు. జయశ్రీ నిన్న లింక్ పంపినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. పొద్దున నేను మంచి క్లాస్ తిన్నా. నేను ఆమె క్లాస్ కొరకి తల్లాడిన. చాలా బాగుంటది మరణాంతరం, చాలా బాగా చెప్తుంది. చాలా బాగా చెప్తుంది. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఈశ్వరయ్య సార్ మరి వచ్చారు కానీ మాట్లాడతారు. ఎవరు లేకుంటే సెషన్ క్లోజ్ చేద్దాం మ్యామ్. ఓకే మేడం. మరి ఓకే మేడం. స్వప్న మేడం, స్వప్న మాట్లాడు. స్వప్న. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. నాకు ఒక డౌట్ మేడం. అడగండి. భయపడకున్నా భయపడుతూ ఉన్నట్టు నటిస్తూ రెస్పెక్ట్ ఇస్తూ లైఫ్ జీవించవచ్చు అంటారా? ఎస్ మ్యామ్. అక్కడ భయపడద్దు కానీ వాళ్ళ ముందర భయపడుతూ చూస్తూ ఉంటే అవసరానికి మనం ఎక్కడన్నా నటించవచ్చు మ్యామ్. ఏం తప్పేం లేదు అక్కడ. ఆ భయానికి మనకు లోపల మనం భయపడట్లేదు అనేది మనకు తెలిస్తే చాలా తెలుస్తుంది. ఎందుకంటే అవతల వ్యక్తి ఫీల్ కాకూడదు. కొన్నిసార్లు ఆ భయం నటించడం, భయపడితే కూడా అది ఎన్నో పనులు జరుగుతుంటాయి అవసరం మనకు. సో నటించవచ్చు మనం.
నాకు అదొక డౌట్ ఉండే మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మేడం ఒక 5 మినిట్స్ ధ్యానం చాలా చేసుకోవచ్చు. బాగుంది సబ్జెక్ట్. మీరు నటిస్తారన్నమాట భయంతో. మరి ఇప్పుడు కొన్ని దగ్గర నటించాల్సి వస్తుంది కదమ్మా. ఇప్పుడు హస్బెండ్ ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళ ముందర మనం నటిస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అది అయిపోతారు. భయం పిల్లలు కూడా అన్నారు. ఉంటారు మేడం. పిల్లలు హోంవర్క్ చేస్తేనే ఇస్తానే మనం ఏదైనా బెదిరించినాం అనుకోండి, అప్పుడు భయపడిపోయినట్టు ఉంటారు. వాళ్ళు చాలా సార్లు నటిస్తారు వాళ్ళు కూడా. వాళ్ళలా వాళ్ళు ఉంటున్నారు. అదే మనలా మనం ఉంటూ నటిస్తూ హ్యాపీ లైఫ్ చేయొచ్చు కదా మ్యామ్. నేను అడిగేది అది డౌట్. అంతే అంతేనా. మనము బాధపడకూడదు, అవతల వాళ్ళను బాధ పెట్టకూడదు. అది యుక్తిగా చేసుకుంటూ వెళ్ళిపోవాలా. శ్రీకృష్ణుడు కూడా సత్యభామకు భయపడినట్టు కాలి కూడా పడుతున్నాడు. మరి థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఒక 5 మినిట్స్ ధ్యానం చేపియండి మేడం. ధ్యానం చేసి క్లోజ్ చేయండి. ఎస్ మ్యామ్. ఫ్రెండ్స్, మన ఈ భయాన్ని రిలీజ్ చేయడానికి మనం ఒక 5 మినిట్స్ ధ్యానంలో కూర్చుందాము. మీ భయంతో మాట్లాడండి. ఫస్ట్ మీ భయాన్ని గుర్తించండి, ఎక్కడ ఉంది ఏమి అనేది. చక్కగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉన్న ఈ స్థితిలో మనం భయంతో మాట్లాడదామండి. ఎప్పుడు భయం వేసినా ఆ భయంతో చెప్పండి, నువ్వు నన్ను రక్షించడానికి వచ్చావని నాకు తెలుసు, నన్ను కాపాడడానికే నువ్వు ఉన్నావని నాకు తెలుసు. సో నీకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. ఇక నాకు అవసరం లేదు, ప్రేమతో నిన్ను విడుదల చేసేస్తున్నాను. నిజానికి మనం ఏదైనా విషయం పట్ల భయపడుతూ ఉన్నాం అనుకోండి, ఆ భయపడే విషయాన్ని ఫస్ట్ దాన్ని చేసేసాం అనుకోండి, ఇక వేరేవన్నీ హ్యాపీగా చేసేసుకుంటాం. భయపడే విషయాన్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట. ఆ భయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు మొదలైందో కనుక్కోండి ఫ్రెండ్స్. ఏ సంఘటన వల్ల మీకు ఆ భయం ఏర్పడింది అనేది గమనించండి. మీకు ఎవరైనా గుర్తొస్తే, ఏ సంఘటన అయినా మీకు జ్ఞాపకం వస్తే దాన్ని కొట్టిపారేయకండి, నేను దీనికి భయపడట్లేదు కదా అని అనుకోకండి. అక్కడ ఉన్న వ్యక్తులు, పరిస్థితులను గమనించండి. మీ భయానికి కారణమైన ఆ సంఘటనను, నేను దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి అని అనుకోండి. అక్కడున్న వ్యక్తులను మీరు క్షమించేసేయండి, లేదా క్షమాపణ అడగండి.
మిమ్మల్ని మీరు కూడా క్షమించుకోండి. ఇప్పుడు గమనించండి ఫ్రెండ్స్, ఆ భయం మీ నుంచి వేర్పడుతోంది. ఆ భయంతో ఇంకా ఎన్నో ఏర్పరచుకున్నాం భయాలన్నీ కూడా చిటివి అన్ని అవన్నీ కూడా విడుదలైపోతున్నాయి. గమనించండి, మీ నుంచి అన్ని రాలిపోతున్నాయి. ఇప్పుడు ముత్యపు దండ దారం తెగిపోతే ముత్యాలన్నీ ఎలా వెళ్ళిపోతాయో అలా భయానికి కారణం మనం దేనికైతే పెద్దగా భయపడుతున్నామో ఆ భయాన్ని రిలీజ్ చేసేసామండి. అంటే ఆ దారాన్ని తెంపేశాము. దానికి అనుబంధంలో ఉన్న ఎన్నో భయాలు, సంఘటనలు అన్ని కూడా మన నుంచి విడిపోతూ ఉన్నాయి. గమనించండి, ఎన్నో సంఘటనలు జస్ట్ అలా గుర్తొచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి. దానికి సంబంధించిన బ్లాక్స్ అన్ని కూడా విడుదలైపోతూ ఉన్నాయి. మీ ఆత్మ మూలంలో నుండి భయానికి తాలూకా గుర్తులు, జ్ఞాపకాలు, ఒప్పందాలు సంపూర్ణంగా శాశ్వతంగా విడుదల చేసేస్తున్నాను అని అనుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏవైనా ఉంటే అవన్నీ ఒక బెలూన్ లో పెట్టేసేయండి. ఆ బెలూన్ పెద్దగా అయిపోతుంది. గాలి కొడితే ఎలా పెద్దగా అవుతుందో అలా మీ భయాలన్నిటినీ దానిలోకి పెట్టేయండి, దూర్ చేసేయండి. అదంతా బెలూన్ పెద్దగా 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 అయిపోయింది. ఇప్పుడు దానికి దారం కట్టేయండి. పైకి వదిలేయండి ఫ్రెండ్స్, ఆ దారాన్ని వదిలేయండి. అది అనంత విశ్వంలో కాంతిగా మారిపోయింది ఫ్రెండ్స్. జీవితం ఎట్లా అన్న భయం, డబ్బు పరంగా ఉన్న భయాలు, ఏం తింటే ఏమవుతుందో అన్న భయం దగ్గర నుంచి అన్ని భయాలు అలా మనం బెలూన్ లో పెట్టేసి విడుదల చేసేసాము. పూర్తిగా ఇప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఆనందంగా, ప్రశాంతంగా అయిపోయారు. అద్భుతమైన స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. ఈ బ్రహ్మానంద స్థితిలో నుంచి మన ఎనర్జీస్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి.
మానవ జాతి, జంతు జాతి, వృక్ష జాతి అంత సామరస్యతతో జీవిస్తూ ఎవరికి ఉన్న భయం యొక్క అవసరమే లేకుండా ఉండే జీవన విధానం ఒకటి ఏర్పడుతోందండి. ఆ స్వర్ణ యుగంలో మనమంతా కూడా జీవిస్తూ ఉన్నాము. ఎవరంటే ఎవరికి భయం లేదు, అంతా ప్రేమ మాత్రమే ఉంది. మరి ఇక్కడ మనం ఒక చిన్న సంకల్పం పెడదామండి. ఈ ఆనందకరమైన, ఈ అద్భుతమైన స్థితిలో, ఈ అనుభూతిలో, ఈ లోతైన ధ్యాన స్థితిలో ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ ఇప్పుడే నెరవేరింది, ఈ క్షణంలోనే నెరవేరింది అని ఒక్కసారి విజువలైజ్ చేయండి. ఇప్పుడు చిన్నగా రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్. రిలాక్సేషన్ ఎనర్జీస్ మీ శరీరం అంతా కూడా ఆవహించి పూర్తిగా రిలాక్స్ అయిపోతున్నారు, ప్రశాంతంగా అయిపోతున్నారు. చిన్నగా మీ దేహ స్థితిలోకి మీరు వస్తున్నారు. ఇప్పుడు మీ చేతులు విడదీసి కళ్ళపైన పెట్టుకోండి. 5 4 3 2 1 0. చేతులు చూస్తూ కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. మరి ఈ ధ్యానానికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చేపించారు. లాస్ట్ మేడం రమణేష్ సార్ మాట్లాడతారు. సార్ మాట్లాడండి. సార్ రమణేష్ సార్ మాట్లాడండి. మేడం శ్రీదేవి మేడం, ఒక్క నిమిషం మేడం. చెప్పండి సార్. అది మన క్రిస్టల్ గురించి ఫోన్ చేసింటి మేడం అన్న మీకు. ఏ ఒక బుక్ క్రిస్టల్ గురించి, అదే మన సమృద్ధి క్రిస్టల్ గురించి మీరు కొరియర్ చేస్తారా? 2-3 సార్లు చేసి మీరే ఏంటంటే కావాలి సార్? నాకు తెలియదు. రంజిత్ సార్ వాయిస్ మెసేజ్ పెట్టండి. మా సార్ వచ్చాము, ప్రేమ సార్. నమస్తే సార్, మాట్లాడండి సార్ ఒకసారి. మేడం సార్ ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు సార్ మాట్లాడండి. నమస్తే సార్ ప్రేమేష్ సార్. నమస్తే సార్ రమేష్ సార్. సార్ వస్తున్నారమ్మా. సార్ చూడండి ప్రేమేష్ సార్. సార్ ఎవరైనా మాట్లాడండి సార్. రమణేష్ సార్ మాట్లాడండి. ప్రేమేష్ సార్ ఏదో పనిలో ఉన్నట్టున్నారు. నమస్తే అమ్మా శ్రీదేవి తల్లి. నమస్తే సార్. ఎప్పుడు హోస్ట్ గా చూసాం, మీతో ఎక్కడ దొరకట్లేదు. మీరు ఇవాళ మీతో ప్రత్యక్షం మాట్లాడే అవకాశం కలిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరి స్పిరిచువల్ గురువులు అందరూ వస్తున్నారు. లావణ్య తల్లి అందరూ వస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మీరు చేతి నిండా పని అన్నారు పత్రి గారు. అది మిమ్మల్ని చూసి తెలుస్తుంది అన్నమాట. జూమ్ లో నైట్ తెల్లవారుజాముని తర్వాత మా శ్రీదేవులు ఇద్దరు అయిపోయారు అనమాట. సామర్లకోట శ్రీదేవి గారు, బయట పక్క శ్రీదేవి గారు. చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడు ఆనందంగా ఉండమన్నారు పత్రి గారు. ఎందుకంటే కొత్త వారికి చెప్పి పాత వారు కలిసి ఉండండి అన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము విశ్వ కళ్యాణం కోరు కూడా మంచి ప్రణాళికలు వేయమన్నారు. మరి లైట్ వర్కర్ టీం ద్వారా విశ్లేషణ కార్యక్రమం 108 రోజులు యజ్ఞం కానీ, లేకపోతే 1 సంవత్సరం పాటు అమరత్వ సిద్ధి కానీ,
ఇవన్నీ వస్తున్నాయి. అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1 year పాటు నిరంతరం జరిగిపోయి ఇంచుమించు 1 year దగ్గర పడుతుంది, 300 దగ్గర. మరి ఇంత కార్యక్రమంలో ఎంతో మంది మాస్టర్ని అంటే అంతసేపు కూర్చొని ఓపికగా వినడం కానీ, ఎందుకంటే ఎంతో మంది మాస్టర్లు ఇంట్లో కూర్చొని వింటున్నాం. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క కోణంలో చెప్తున్నారు. మరి ఈ రోజు మీ ద్వారా మరి పొద్దుటూరులో ఎంతో మంది తల్లులు ఉన్నారు, చాలా మంది తల్లులు వచ్చారు యూమ్కి. సంతోషం అమ్మ, జయశ్రీ అమ్మ గారు, సుజాత అమ్మ గారు, ముఖ్యంగా ప్రేమయ్య సార్. ప్రేమయ్య గారి ఉద్దేశం ఏంటంటే అందరూ ఇంకా అక్కడ అందరికి ఇంకా ఇంకా మరిన్ని జూములకి నిర్వహించాలని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి నిర్వహిస్తున్నారు. చాలా ఆనందం. సీతామ పత్రిక గారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు. నా కోరిక తీరిందమ్మా ఇవాళ. ఎందుకంటే ఈ సెల్ ఏదో మారింది, పాత సెల్ పోయింది, కానీ ఆ సెల్లో ఏదో ఆప్షన్ ఉంటే వెనకాల నొక్కాను, ఆటోమేటిక్ అందరికీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. నాకు రాలేదు అనుకున్నాను, ఈ రోజు వచ్చింది బ్యాక్గ్రౌండ్. నాకు తెలియదు, సెల్లోనే టెక్నికల్ అట్ ఇది. మొట్టమొదటిసారి ఎప్పుడూ ఆన్ అయింది మాట, అలా నాకే టెక్నికల్. బాగుంది సార్, చాలా సంతోషం, ఆనందం. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. రాజుగారు నమస్కారం. నమస్తే సార్. అన్ని గ్రూపులు పెట్టి చక్కగా అందరికి పంపిస్తున్నారమ్మా రాజుగారు, జయశ్రీ అమ్మ గారు. లేదు సార్, మా మేడం బాగా చేస్తుంది. శ్రీదేవి మేడం ఇండియన్ మొత్తం అల్లాడిస్తుంది, మొత్తం రౌండ్ అప్ చేసి పడేస్తుంది. ఎవరికి నిద్ర పోనిస్తలేరు మేడం మీరు. ఆ సార్ మీరు అందరు కలిసి 24 hours కనపడుతుంటారు. చాలా హ్యాపీ మేడం. థ్యాంక్ యూ సార్. అదే అకౌంట్ నెంబర్ మేడం, అకౌంట్ నెంబర్ ఇస్తే నేను అకౌంట్ లో డబ్బులు వేసి తీసుకుంటాను. రంజిత్ సార్ ఫోన్ నంబర్ ఉంది కదా సార్, మీరు ఆ ఫోన్ దానికే ఉందనుకుంటా. మీరు ఫోన్ నంబర్ ఒకసారి వాయిస్ మెసేజ్ పెట్టండి వాట్సాప్ లో, సార్ మీకు రిప్లై ఇస్తారు. ఓకే మేడం. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రత్యేక అభినందనలు మేడం తెలియజేస్తున్నా. ఎంతో చక్కగా మరి భయం గురించి ఎంతో చక్కగా వివరించారు. సబ్జెక్ట్ చాలా అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఎండ్ చేస్తున్నా మేడం. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఉమ్మడి పాలమూరు జిల్లా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.